గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. రాబోయే కాలానికి కాబోయే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉపాధ్యాయ మిత్రులకి శుభ సాయంత్రం మిత్రమా. సో వాయిస్ క్లియర్గా ఉంటే ఒక చిన్న మెసేజ్ పెట్టే ప్రయత్నించండి. సో ఈ వీడియో ద్వారా లాస్ట్ ప్రీవియస్ టెట్ మరియు డిఎస్సిలో కూడా సో మనకు స్కూల్ టెక్స్ట్ బుక్స్తో పాటు ఇంటర్మీడియట్ లింక్ చేసుకుని అడుగుతున్నటువంటి ఖనిజాలు వాటి యొక్క నిర్వహణకు సంబంధించిన అంశాలపైన ప్రశ్నలు గతంలో ఏ విధంగా అడిగారో వాటికి సంబంధించినటువంటి టెస్ట్ని లైవ్ టెస్ట్ రూపంలో ఆ ప్రశ్నల యొక్క విశ్లేషణ చూసే ప్రయత్నిద్దాం. ప్రశ్నలు నావి, సమాధానాలు మీవి. సో మీరు ఇప్పటిదాకా ప్రిపేర్ అయిన నేపథ్యం దృష్ట్యా ఇలాంటి ప్రశ్నలు వస్తే ఆన్సర్ ఏ తరహాలో గుర్తిస్తారు, మీ దగ్గర ఎంతవరకు క్యాపబిలిటీ ఉందనే విషయాన్ని మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకోవడం కోసమే లైవ్ టెస్ట్ రూపంలో మీకు సమాచారం అందించడం జరుగుతుంది మిత్రమా. ఇలా అన్ని సబ్జెక్టులపైన కూడా యూట్యూబ్ ద్వారా మనకు వెంకట్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా సో మ్యాక్సిమం 9 to 10 o'clock వరకు మధ్యలో మనకు లైవ్ క్లాస్ అనేది అందుబాటులో ఉంటుంది. మ్యాక్సిమం 9 o'clockకే స్టార్ట్ చేస్తాము, అప్పుడప్పుడు ఆలస్యం అయితే 10 o'clock వరకు ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తాం మిత్రమా. దాంతోపాటుగా వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్లో తెలుగు 2 రాష్ట్రాల్లో అభ్యర్థులకి ఉపయుక్తమయ్యే విధంగా సో డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ సోషల్ వాళ్ళకి, హెచ్జిటి వాళ్ళకి యూటిలైజ్ అయ్యేటట్టుగా తక్కువ మొత్తంలో ఎక్కువగా కంటెంట్ అందిస్తూ అత్యంత ప్రామాణికంగా ఏర్పాటు చేసినటువంటి కోర్సెస్ అందుబాటులో ఉన్నవి. సో అందులో సూపర్ ఛాలెంజ్ బ్యాచ్ టెట్ మరియు డిఎస్సికి దోహదపడే విధంగా ఉంటుంది. ఏపీ మిత్రులకి డిఎస్సి కోసం టెస్ట్ సిరీస్ కంటెంట్ కోర్సు, ప్రత్యేకంగా సైకాలజీ, పిఐ, సోషల్ మెథడాలజీ పైన కోర్సులు అందుబాటులో ఉన్నవి. వాటిపైన 70% ఆఫర్ ఉంది మిత్రం. ఆఫర్ ఈ రోజుతో క్లోజ్ అవుతుంది. సో ఇంకా మన మిత్రులు ఎవరైనా ఉంటే రిసీవ్ చేసుకునే వాళ్ళు ఉంటే రిసీవ్ చేసుకునే ప్రయత్నం చేయండి. మీకు తెలిసిన మిత్రులు కూడా షేర్ చేసే ప్రయత్నం చేయండి. కాన్సెప్ట్ ఒకటే, ఎక్కువ అభ్యర్థులకు చేరువై తెలుగు 2 రాష్ట్రాల్లో స్కూల్ అసిస్టెంట్ సోషల్ అంటే వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్ అనేది ఒక ప్రత్యేకత కలిగి ఉండాలనే ఒక గుర్తింపు కోసమే ఈ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. కాబట్టి నిస్వార్థపూరితంగా ఆర్థిక స్వావలంబన అనే ప్రధాన ఉద్దేశం కాకుండా సో మీ గుర్తింపు, మీ విజయమే ప్రధానంగా మా యొక్క ధ్యేయంగా ఏర్పాటు చేసినటువంటి వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్ ద్వారా ఈ వ్యవస్థలో ఏర్పాటు చేసిన కోర్సులన్నీ కూడా మీరు ఎక్కువ మొత్తంలో యూటిలైజ్ చేసుకునే ప్రయత్నించండి. మీకు ఎప్పుడు చేదోడు వాదరుగా వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ ఫ్యామిలీ మెంబర్స్ అందుబాటులో ఉంటారు. థ్యాంక్ యూ మిత్రమా. మన యొక్క ఈ లైవ్ సెషన్ని కొంచెం మీకు తెలిసిన మిత్రులకు చెప్పండి, షేర్ చేయండి. అందరు లైవ్కి వచ్చినట్టేనా? రైట్ సార్, ఎస్. థ్యాంక్ యూ మిత్రమా. సో రిమైనింగ్ నైట్ మళ్ళీ మనం సూపర్ ఛాలెంజ్ బ్యాచ్లో మళ్ళీ మీట్ అయిదాం. ఎస్, ఈ లైవ్ సెషన్ అయిపోయిన తర్వాత ఇది గమనించే ప్రయత్నం చేయండి. రెగ్యులర్గా ఉంటుంది. ఇక తర్వాత రేపటి నుండి కొంచెం ఆంధ్రప్రదేశ్ మిత్రులకి గడబిడ స్టార్ట్ అవుతుంది. రైట్ సార్, ఎక్కడ కంగారు పడకండి మిత్రమా, మీతో నేను ఇంటరాక్ట్ అవుతాను. సో ఏ తరహాలో సమయంతో సంబంధం లేకుండా వాళ్ళు ఎంత సమయం ఇచ్చినా కూడా మన సర్వీస్ కొట్టే విధంగా ఒక ప్లాన్ చేసుకుంటూ ముందుకెళ్దాం. రైట్ సార్, ఎస్. థ్యాంక్ యూ మిత్రమా. వన్స్ వాయిస్ క్లియర్ ఉందా? రైట్. సో ఏం లేదు, మీరు లైక్ చేయడం వల్ల, షేర్ చేయడం వల్ల ఎక్కువ మందికి చేరువైతాం, ఎక్కువ రిజల్ట్ తీసుకొచ్చి ఒక గుర్తింపును సొంతం చేసుకుంటాం. రైట్ సార్, అది గమనించే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ మిత్రమా. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా మీకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటాం. డే అండ్ నైట్, రాత్రి పగలతో సంబంధం లేకుండా ఎర్లీ మార్నింగ్ 4 o'clock నుంచి రాత్రి 12 o'clock వరకు మీ వెంకట్ సార్ మీకు అందుబాటులో ఉంటాడు. ఇది గమనించండి మిత్రమా. ఓకేనా? థ్యాంక్ యూ సార్. రైట్. సో కొన్ని కోర్సెస్ ప్రైస్ మాత్రం చాలా తక్కువ ఉన్నాయి సార్. మీకు చెప్పినట్టు ప్రతిపాదన మేరకి సూపర్ ఛాలెంజ్ బ్యాచ్ ఈజ్ మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ డిఎస్సి. మీరు డిఎస్సిని సక్సెస్ కావడం కోసం మీకు చదవాలనే క్యాపబిలిటీ ఉండి చదవలేకపోతున్న నేపథ్యం ఉన్నట్లయితే కంప్లీట్ అన్ని సబ్జెక్టులపైన క్లాసెస్ని, అన్ని సబ్జెక్టులపైన టెస్ట్లో వచ్చిన స్కోర్ను ఆధారంగా చేసుకుని మీకు గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. మీరు ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ టూల్స్ని ఆధారంగా చేసుకుని మీ స్కోర్ డిక్రీజ్ అవ్వడం, ఇంక్రీజ్ అవ్వడం అనేది మాకు తెలిసిపోతుంది, మనకి ఇంటిమేషన్ ఇస్తుంది. సో డిక్రీజ్ అవుతున్నప్పుడు మిమ్మల్ని మళ్ళీ తిరిగి ఏ అంశాలను ఎక్కువ మొత్తంలో పొటెన్షియల్ అంశాలు ఉంటవి, వేటిని ఎక్కువ మొత్తంలో మనం పరిగణలో తీసుకొని ప్రిపేర్ అవ్వాలనే విషయాన్ని మీకు అవగాహన కల్పిస్తూ ముందుకెళ్తాం. రైట్ సార్, ఆల్రెడీ మీరు అందరూ చదివిన వాళ్ళు, టెట్ క్వాలిఫై అయ్యారు. కాకపోతే చిన్న అక్కడక్కడ మనం పొరపాటు చేస్తాం కదా, ఆ పొరపాటు చేయకుండా మళ్ళీ మనం పునరుద్ధరణ చేసుకుంటూ ముందుకెళ్దాం. ఓకేనా? థ్యాంక్ యూ సార్. రైట్, ఎస్ మిత్రమా. ఓకే, ఎనీవే వన్స్ అగైన్ ఇస్ క్లియర్. భోజనాలు అయినాయి అందరికీ? రైట్ సార్, ఎస్. ఒకసారి మన పాఠ్యాంశం దృష్ట్యా మీరు తమిళ చూసుండొచ్చు. ఖనిజాలు పరిశ్రమలు అనే పాఠ్యాంశం. సో మనకి తెలంగాణ రాష్ట్ర మిత్రులకి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మిత్రులకి గమనించినట్లయితే 8వ తరగతి పాఠ్యపుస్తకంలో కనిపిస్తుంది. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మిత్రులకి 8th క్లాస్ పాఠ్యపుస్తకంలో. రైట్ సార్. ఆంధ్రప్రదేశ్ మిత్రులకి 8th క్లాస్ పాఠ్యపుస్తకంలో ఇప్పుడు ఇచ్చిన ఎన్సీఆర్టీ బేస్డ్ ఏవైతే టెక్స్ట్ బుక్స్ ఉన్నాయో ఈ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ని ఆధారంగా చేసుకొని శక్తి వనరులు అనేటటువంటి పాఠ్యాంశం దృష్ట్యా ఖనిజాలు, శక్తి వనరులు అనే పాఠ్యాంశం మనకు కనిపిస్తుంది. ఖనిజాలు, శక్తి వనరులు. ఈ పాఠ్యాంశాన్ని సిలబస్ దృష్ట్యా అక్కడక్కడ లింక్ చేసుకుంటూ ఇచ్చాడు, పర్ఫెక్ట్గా ఇవ్వలేదు. రిమైనింగ్ 8th క్లాస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్ర మిత్రులను ఆధారంగా చేసుకుంటే ఖనిజాలు, గనుల తవ్వకం అనే పాఠ్యాంశం ఉంటుంది. గనుల తవ్వకం. రైట్ సార్. సో అదే తరహాలోనే ఈ రెండింటికి సంబంధించిన సమాచారం ఇక్కడ ప్రాథమిక సమాచారమే అందిస్తారు. ఏమిటంటే పాఠశాల స్థాయిలో ఉన్నటువంటి పాఠ్యపుస్తకాల దృష్ట్యా అభ్యర్థి యొక్క అవగాహన నిమిత్తం వారి ఇంటి దగ్గర చూస్తున్నటువంటి అంశాలు, వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు పనిచేస్తున్నటువంటి పరికరాలు,
పనిముట్లు ఏవైతున్నాయో వాటి ఆధారంగా అభ్యర్థికి అవగాహన కల్పించడం కోసం ప్రాథమిక సమాచారాన్ని ఈ 8th క్లాస్ వరకు బోధించడం జరుగుతుంది. అభ్యర్థికి అవగాహన కలుగుతుంది, బాలికకు కానీ బాలుడికి కానీ పిల్లవానికి. సో అనంతరం దీనికి సంబంధించినటువంటి రిలేటెడ్ ఇష్యూస్ కంప్లీట్గా చూసినట్లయితే మళ్ళీ ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి సెకండ్ ఇయర్ పాఠ్యపుస్తకంలో ఉంటుంది ఖనిజాలు అనే పాఠ్యాంశం. ఖనిజాలు అదే మాదిరిగా పరిశ్రమలు అనే పాఠ్యాంశం. రైట్ సార్. ప్రపంచ దేశాలు అన్నీ చెప్తున్నాయి, అయ్యా ఒక దేశం కానీ ఒక రాష్ట్రం కానీ ఏదేని మానవుడు నివసిస్తున్నటువంటి నిర్దిష్టమైన ప్రదేశం ఏదైతే ఉందో ఆ ప్రదేశం లోపల ఈ ఖనిజాల యొక్క నిల్వలు అధిక మొత్తంలో ఉన్నట్లయితే ఆ ప్రాంతము ద్వితీయ రంగంలో కానీ తృతీయ రంగంలో కానీ తక్కువ సమయంలో అంటే తక్కువ సమయంలో ఎక్కువగా వేగంగా అభివృద్ధి చెందుతుంది అని. రైట్ సార్. మనకందరికీ తెలుసు ఒక దేశ ఆర్థిక వ్యవస్థ ముందుకెళ్ళడం కోసం ప్రాథమిక రంగం, ద్వితీయ రంగం, తృతీయ రంగాలు అనేవి అత్యంత కీలక పాత్ర వహిస్తాయని. ఆ 3 రంగాలలో ఏ ప్రాంతంలో అయితే ఏ దేశంలో అయితే ఏ నిర్దిష్టమైన భూభాగంలో అయితే ఖనిజ నిల్వలు విస్తరించి ఉంటాయో ఆ నిక్షేపాలను ఆధారంగా చేసుకుని ఆ ప్రాంతం వాళ్ళు తొందరగా ద్వితీయ రంగంలో కానీ తృతీయ రంగంలో కానీ పారిశ్రామిక రంగంలో కానీ సేవా రంగంలో కానీ అభివృద్ధి చెందుతారు అని చెప్పేసి ప్రస్తావన తీసుకురావడం జరిగింది. ఈరోజు దేశాలకు మధ్య ఆర్థిక అసమానతలను తగ్గించడానికి దాంతోపాటు ప్రపంచ దేశాల దృష్ట్యా మన భారతదేశం జనాభా పరంగా ఎక్కువ మొత్తంలో ఉన్నప్పటికీ దేశంలో ఆర్థిక అసమానతలు అనేవి ఇతర దేశాలతో పోల్చుకున్నప్పుడు సమానంగా ముందుకెళ్లడంలో భాగంగా మన భారతదేశం అనేక రకాల ఖనిజ నిల్వలతో నిక్షిప్తమై ఉంది. సో అందుకనే సహజ వనరులైన భారతదేశంలో ఖనిజ నిక్షేపాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి పొరుగు దేశాల వాళ్ళు సుదీర్ఘకాలం భారతదేశాన్ని పరిపాలిస్తూ దేశంలోని ఖనిజ నిల్వలకు ఎక్కువ మొత్తంలో కొల్లగొడుతూ వచ్చారు. రైట్ సార్. ఈవెన్ ఇప్పటికీ కూడా దేశంలో భూమి ఉపరితలంపై అత్యంత తెలివైన జంతువు మానవుడు అభివృద్ధి చెందుతున్న కాలక్రమంలో ఈ వనరులన్నీ కూడా పూర్తిగా తగ్గుతూ వస్తున్నవి. రైట్ సార్. దానికి ప్రధాన కారణం ఆ తెలివైన జంతువు యొక్క తనకు తానుగా ఎక్కువ మొత్తంలో తన వినాశనానికి తను ఏర్పాటు చేసుకున్న వ్యవస్థనే ఈ ఖనిజ నిల్వలు కోల్పోవడం. రైట్ సార్. కాబట్టి గమనించిన మిత్రమా, పాఠశాల స్థాయిలో పాఠ్యాంశాన్ని బోధించబోతున్న రేపటి భావి భారత ఉపాధ్యాయుడు ఇప్పుడున్న ఛాత్రోపాధ్యాయుడు ఎవరైతే ఉన్నారో ఆయనకి ఈ అంశాలపైన అవగాహన ఉందా? ఎందుకు అనంటే దేశ ఆర్థిక వ్యవస్థకి బలోపేతం చేయడంలో ప్రధాన అంశం ఖనిజాలే కాబట్టి దాంతోపాటుగా వీటిని ఏ విధంగా మనం ఎక్కువ మొత్తంలో సుస్థిర అభివృద్ధి కోసం అంటే భావితరాల వాళ్ళ కోసం ఎక్కువగా పరిరక్షణ చేయాలి, ఏ విధంగా అభివృద్ధి చెందాయి, ఆ ఖనిజాలలో మనం ఈరోజు మానవుడు ఏ విధంగా వినియోగిస్తున్నాడు, అవసరాల నిమిత్తం వాటి విభాగాలు ఏ విధంగా ఉన్నాయనే విషయాలపై అభ్యర్థికి తెలియపరచడంలో భాగంగా మరి డిఎస్సి అభ్యర్థికి అవగాహన ఉందా లేదనే విధానం పైన అనే నేపథ్యంలో మేధావి వర్గం ఈరోజు ప్రశ్నల వర్షం కురిపిస్తుంది. రైట్ సార్. మీరు ప్రీవియస్ టెట్ పేపర్లు కానీ డిఎస్సి పేపర్ కానీ తిరిగేయండి, ఈ పాఠ్యాంశాల నుండి ప్రశ్నలు లేకుండా ప్రశ్నపత్రం లేదు. రైట్ సార్. ఎందుకు అడుగుతున్నాడు అనే నేపథ్యం గమనిస్తే భూమి ఉపరితలంపై అత్యంత తెలివైన జంతువైన మానవుడు ఎవరైతే ఉన్నారో ఆ మానవుని యొక్క జీవన విధానంలో అత్యంత కీలక పాత్ర వహించేవి ఇవే. రైట్ సార్. ఈరోజు మీరు ఇంట్లో తినేటటువంటి ప్లేట్ నుంచి మొదలుకుంటే మీ నిత్య జీవితంలో ఉన్న ప్రతి క్షణము ప్రతి వస్తువు కూడా ఒక ఖనిజమే. మానవుని యొక్క కంటికి కనిపించే ప్రతి అంశము కూడా ఖనిజంగా పేర్కొనొచ్చు. ఈరోజు నేను చూస్తున్నటువంటి ప్యానెల్లోని మార్కర్ కానీ దాంతోపాటు ఇక్కడ ఉన్న ప్యానెల్ కానీ లోపల ఉన్నటువంటి మనకు అంటే సో జడవాయు మూలకాల్లో ఉన్నటువంటి హాలోజన్స్ కానీ ఇవన్నిటి కూడా వీటన్నిటి దృష్ట్యా మానవుడి కంటికి కనిపించే ప్రతి అంశం కూడా ఒక ఖనిజానికి ఉదాహరణగా పేర్కొనొచ్చు. అంటే భూమి ఉపరితలంపై మానవుని యొక్క జీవన విధానమే ఖనిజాలతో కోలుకొని ఉన్నది, ఖనిజాలతో ముడిపడి ఉన్నది. కాబట్టి వీటిపైన అభ్యర్థికి అవగాహన ఉందన్న నేపథ్యంలో అడుగుతున్నాడు. వాటి నిమిత్తం పాఠశాల స్థాయి నుంచి ఇంటర్మీడియట్ వరకు మరి ఏ అంశాలను పరిగణలో తీసుకోవాలి, వాటిపైన క్వశ్చన్స్ ఏమున్నాయి ఒకసారి చూసినట్లయితే వాన్స్ మిత్రమా, ఖనిజాలకు సంబంధించినటువంటి పాఠ్యాంశాన్ని చదువుతున్నప్పుడు ప్రాపర్గా మనం చదువుతున్న నేపథ్యాన్ని పరిగణలో తీసుకొని ఒక్కసారి మీరు గమనించినట్లయితే ఎస్ రైట్ సార్. ఈ ఖనిజాలని భూమిలో నుంచి తవ్వి తీసినప్పుడు రైట్ సార్, ఈవెన్ దో ఇప్పుడు మన ఒంటిపైన బంగారం ఉంది రైట్ సార్, ఎస్ మీ ఒంటిపైన కూడా బంగారం ఉండొచ్చు, జస్ట్ ఇదే కనిపిస్తుంది కదా. సో ఇది ఈ ఏరియాలో వేయడం వల్ల కాంతి రిఫ్లెక్ట్ వల్ల ఈ పై భాగం అంతా కొంత ఆకర్షవంతంగా కనిపిస్తుంది, అందుకే రిఫ్లెక్టెంట్ పర్సెంటేజ్ దట్ మీన్స్ అగాధ వర్ధనీయత పలుచని రేఖలుగా సాగే స్వభావం కలిగి ఉంటుంది. ఈ బంగారం కానీ వెండి కానీ రాగి కానీ మానవుడు తన ఒంటిపైన ఏర్పాటు చేసుకొని ఎక్కువ మొత్తంలో కొంత జీవితకాలం ముందు గడపడం జరిగింది.
మీరు గమనించి ఉండొచ్చు, రైట్ సార్. సో ఎక్కువగా అంటే సాగదీస్తున్నాడు సార్ అనుకోవద్దు, బాగా గమనించిన మిత్రమా. పాఠ్యాంశం చదువుతుంటే మీకే అర్థమవుతుంది, రేపు పిల్లవాళ్ళకి చెప్పడం కోసం, రైట్ సార్. మన అమ్మమ్మ వాళ్ళు తాతమ్మ వాళ్ళు కడియాలు, అదే మాదిరిగా కొంత వెండి వస్తువులు, సో కొంతవరకు మన యొక్క ట్రైబల్ మిత్రులు కూడా మ్యాక్సిమం వీలైనంత వరకు ఈ వెండికి సంబంధించినటువంటి మిత్రులు ఎక్కువ మొత్తంలో ఆభరణాలు ధరించేవాళ్ళు. ఈ వెండి అనేది భూమి ఉపరితలం పైన అత్యుత్తమ ఉష్ణ విద్యుత్ వాహకం వెండి. సో ఉష్ణ శక్తిని విద్యుత్ శక్తిని ఎక్కువ మొత్తంలో తనకుండా ప్రవహింపజేసుకునే స్వభావం కలిగి ఉన్నది వెండి. అందుకే వెండి వస్తువులు ఎక్కువగా ధరించినటువంటి స్త్రీలు కానీ పురుషులు కానీ, పూర్వకాలంలో పురుషులకు కూడా ఎక్కువ మొత్తంలో వెండి వస్తువులు ధరించేవాళ్ళు. కడియాలు కానీ, మోచేతి కడియాలు కానీ, పట్టగొలుసులు కానీ, అదివి కానీ, రైట్ సార్. ఈ ధరించినటువంటి ఆ యొక్క ఖనిజాలు ఏవైతే ఉన్నాయో, ఆ వెండి ఏదైతుందో తన శరీరంలో ఉత్పత్తి అవుతున్నటువంటి ఉష్ణ శక్తిని విద్యుత్ శక్తిని ఎక్కువగా తనకుండా ప్రవహింపజేసుకుని శరీర ఉష్ణోగ్రత సమతాస్థితిలో ఉంచేది. అందుకే ఎక్కువ కాలం జీవించాడు. ఆయన యొక్క బీపీ షుగర్లు అన్నీ కూడా కంట్రోల్లో ఉన్నాయి, ఇప్పటిదాకా జీవించాడు. మనమైతే 60కే సభకు నమస్కారం, రైట్ సార్. అందులో నా అయితే 40 అయిపోయినాయి, ఇక మీ ఎంతనే నాకు తెలియదు, రైట్ సార్. ఓవరాల్గా చెప్పాలనుకుంటే ఇక్కడ గమనించాలి, అలాంటి ఖనిజాల దృష్ట్యా భూమిలో నుంచి తవ్వి తీసినప్పుడు మన బంగారం కానీ వెండి కానీ ప్యూర్గా లభించదు. ఇప్పుడు మనం ధరించినటువంటి బంగారం కానీ వెండి కానీ భూమిలో నుంచి తవ్వి తీయగానే క్లియర్గా లభించదు. ఎలా ఉంటుంది? భూమిలో నుంచి తవ్వి తీసినప్పుడు కొంత మలినాలను కలిగి ఉంటుంది, రైట్ సార్. అలాంటి మలినాలతో కూడుకున్నటువంటి ఏదైతే ఖనిజాన్ని బయటికి తీస్తామో, ఆ బయటికి తీసినటువంటి ఖనిజం యొక్క మలినాలతో కూడుకున్న పదార్థాన్ని ముడి ఖనిజము అని పేర్కొంటాం. దీన్నే ధాతువు అంటాం. ముడి ఖనిజము లేదా ధాతువు, రైట్ సార్. వన్స్ గమనించండి మిత్రమా, ఖనిజాన్ని భూమిలో నుంచి తవ్వి తీసినప్పుడు, వెలికి తీసినప్పుడు మలినాలతో కూడుకున్నటువంటి పదార్థాన్ని ముడి ఖనిజము లేదా ధాతువు అని పేర్కొన్నాం. ఇగో ఈ ముడి ఖనిజాలు మరియు ధాతువులని గుర్తుపెట్టుకోవాలి, రైట్ సార్. ఖనిజాల దృష్ట్యా మనం తవ్వి తీసిన ఖనిజాల దృష్ట్యా మానవుడు ఎక్కువగా వినియోగిస్తున్న ఖనిజాలలో ముఖ్యంగా రాగి కానీ, వెండి కానీ, బంగారం కానీ, ప్లాటినం కానీ, ఇనుము కానీ, అదే తరహాలోనే బొగ్గు నిక్షేపాలు ఏవైతే వీటి దృష్ట్యా కానీ భూమిలో నుంచి తవ్వి తీసినప్పుడు అది లభించే స్థితి దృష్ట్యా దాని ధాతువులు గుర్తుపెట్టుకుని ప్రయత్నించాలి, రైట్ సార్. ప్రీవియస్ ప్రశ్న, అయ్యా మనకు లభించే ఖనిజాలన్నింటిలోకెల్లా ద్రవ రూపంలో లభించే ప్రధానమైనటువంటి లోహ ఖనిజం, ద్రవ రూపంలో లభించే ఏకైక లోహ ఖనిజం ఏదయ్యా అంటే పాదరసం. ఈ పాదరసం యొక్క ముడి ఖనిజం ఏంటి అని అడిగాడు. పాదరసం యొక్క ముడి ఖనిజం కేరళ రాష్ట్రం యొక్క తీర ప్రాంతంలో అత్యధికంగా లభించేటటువంటి ప్రధానమైనటువంటి భారయుత ఖనిజ మూలకం, భారయుతమైనటువంటి ఖనిజాలు, రైట్ సార్. ఆ భారయుతమైన ఖనిజాలలో ప్రధానంగా చూసినట్లయితే మిత్రమా మోనోజైట్ నిక్షేపాలు ఎక్కువ మొత్తంలో కనిపించేవి. మోనోజైట్, రైట్ సార్. ఈ మోనోజైట్ అనేది ఒక ముడి ఖనిజం. దీన్ని శుద్ధి చేస్తే ఏమొస్తుంది అని అడిగాడు, రైట్ సార్. మోనోజైట్ని శుద్ధి చేస్తే ఏమొస్తుంది అని, రైట్ సార్. ఇక్కడ పాదరసం యొక్క ముడి ఖనిజం ఏంటి అని అడిగాడు. ఇలా ముడి ఖనిజాల ఆధారంగా ప్రశ్నలు లేవనెత్తడం జరుగుతుంది, రైట్ సార్. రిమైనింగ్ అదే తరహాలోనే గమనిస్తే ఖనిజాల యొక్క రకాలను పరిగణలో తీసుకొని ఈ ఖనిజాలకి సంబంధించిన రకాలు, వీటి యొక్క భౌతిక ధర్మాల ఆధారంగా అదే తరహాలోనే రసాయనిక ధర్మాల ఆధారంగా ఖనిజాల యొక్క రకాలు విస్తరించున్నాయి. మానవుడు వినియోగించే తీరుతో పాటు భౌతిక రసాయనిక స్వభావాల ఆధారంగా ఖనిజాల యొక్క రకాలలో కొన్ని ఖనిజాలని లోహ ఖనిజాలని పేర్కొన్నాం, రైట్ సార్. మరికొన్ని ఖనిజాలని అలోహ ఖనిజాలనే పేరుతో ప్రస్తావించాం. మరికొన్ని ఖనిజాలని ఇంధన ఖనిజాలనే పేరుతో పిలిచాం. దాంతో పాటుగా మరికొన్ని ఖనిజాలని అణు ఇంధన ఖనిజాలనేటటువంటి పేరుతో ప్రస్తావించాం. ఇవి 4 ఆంధ్రప్రదేశ్ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి శక్తి వనరుల పాఠ్యాంశంలో 8th క్లాస్, ద మోస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. 8th క్లాస్ ఇంకా మనం స్టార్ట్ చేయలేదు. తప్పకుండా కంటెంట్ కోర్సులో సూపర్ ఛాలెంజ్ బ్యాచ్లో మళ్ళీ 8th క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. ఎర్లీ మార్నింగ్ 4 o'clock స్టార్ట్ చేద్దాం, రైట్ సార్. రెగ్యులర్ డే వైజ్ మిగతా క్లాస్ ఉంటాయి కాబట్టి 4 o'clock స్టార్ట్ చేద్దాం. ఇక్కడ ఈ ఖనిజాలకు సంబంధించి ఖనిజాల యొక్క రకాలలో లోహ ఖనిజాలు అన్నాం. ఈ లోహ ఖనిజాలలో మళ్ళీ ఇనుముతో సంకలనం చెందే ఖనిజాలు ఉంటాయి. ఇనుమును తమలో కలుపుకునే ఖనిజాలు ఉంటాయి, ఇనుముతో సంకలనం చెందని ఖనిజాలు ఉంటాయి. ఇనుమును తమలో కలుపుకునే ఖనిజాలని ఫెర్రస్ లోహ ఖనిజాలు అంటారు. ఏమంటే సార్ ఫెర్రస్ లోహ ఖనిజాలు, రైట్ మిత్రమా. ఇవి ఇనుముతో సంకలనం చెంది ఉంటాయి, రైట్ మిత్రమా. ఇనుముతో సంకలనం చెందని ఖనిజాలు ఏవైతున్నాయో వీటిని ఫెర్రసేతర ఖనిజాలు అంటారు. ఫెర్రసేతర ఖనిజాలు ప్రీవియస్ 2024 తెలంగాణ డిఎస్సిలో ఆంధ్రప్రదేశ్ స్టేట్లో అడిగిన ప్రశ్నలు, రైట్ సార్. ఈ యొక్క ఫెర్రస్ లోహ ఖనిజాలు, ఫెర్రసేతర లోహ ఖనిజాలు, రైట్ సార్. వాటి యొక్క ఎగ్జాంపుల్స్ని ఆధారంగా చేసుకుని ప్రశ్నలు లేవనెత్తడం జరిగింది, రైట్. మీ కంటెంట్ కోర్సులో ఆల్రెడీ ఇంటర్మీడియట్ డిస్కస్ చేసినప్పుడు అక్కడ ప్రస్తావన చేశాను విత్ ఎగ్జాంపుల్స్తో పాటుగా ఎక్కడెక్కడ ఈ యొక్క నిల్వలు ఉత్పత్తి పరంగా కూడా మొదటి స్థానం ఉన్నాయి, రైట్ సార్. ఇవి లోహ ఖనిజాలకు సంబంధించిన సమాచారం. దాంతో పాటుగా ఇంధన ఖనిజాలు, అనింధన ఖనిజాలు, అలోహ ఖనిజాలు, రైట్ సార్. వీటి దృష్ట్యా ఒక్కసారి చిన్నగా చూస్తే ఏ ఖనిజాలనైతే ఏ మూలకాలనైతే భూమిలో నుంచి తవ్వి తీసి మనం తీసుకుంటాము, రైట్ సార్. ఇక్కడ ఖనిజము మూలకం అంటే ఒకటే.
సజాతీయ పరమాణులతో నిర్మితమైన రాక్ సంక్లిష్ట నిర్మాణాన్ని ఖనిజం అంటాం. సజాతీయ పరమాణులతో నిర్మితమైన రాక్ సంక్లిష్ట నిర్మాణాన్ని ఒక ఖనిజంగా పేర్కొంటాం. అలాంటి ఖనిజాల యొక్క అధ్యయన శాస్త్రాన్ని మినరాలజీ అనే పేరుతో పిలుస్తాం. ఖనిజం యొక్క నాణ్యతను కొలిసే పరికరాన్ని మోల్స్ స్కేల్తో కొలుస్తున్నాం. రైట్ సార్, ఇక్కడ గమనించండి, ఖనిజాల యొక్క అధ్యయనాన్ని మినరాలజీ అంటున్నాం, ఖనిజాల యొక్క నాణ్యతను కొలిసే పరికరాన్ని మోల్స్ స్కేల్ అనే పేరుతో ప్రతిపాదిస్తున్నాం. ఇక్కడ ఖనిజాలకు సంబంధించిన అంశాలలో ఏ ఖనిజాలైతే చూడగానే మెరిసే స్వభావాన్ని కలిగి ఉంటాయో, చూడగానే ఉండాలి సార్, ఇగో మెరిసే స్వభావం కలిగి ఉండాలి. ఇది తన గుండా ఉష్ణ శక్తిని విద్యుత్ శక్తిని ప్రవహింప చేసుకోవాలి. ఉష్ణ శక్తిని విద్యుత్ శక్తిని ప్రవహింప చేసుకోవాలి. రైట్ సార్. అదే తర్వాత సన్నని తీగలుగా సాగే స్వభావం కలిగి ఉండాలి. సన్నని తీగలుగా సాగే స్వభావం. పలుచని రేకులుగా సాగే స్వభావం కలిగి ఉండాలి. పలుచని రేకులుగా సాగే స్వభావం. రైట్ సార్, పలుచని రేకులుగా సాగాలి. రైట్ మిత్రమా, ఇక్కడ గమనించాలి, యాజ్ పర్ టెక్స్ట్ బుక్ టర్మినాలజీ పదాల దృష్ట్యా మెరిసే స్వభావాన్ని ద్యుతి ధర్మము అంటాం. మెరిసే స్వభావాన్ని ఏమంటారు సార్? ద్యుతి ధర్మం. ద్యుతి ధర్మాన్ని ప్రదర్శించాలి. తమ గుండా ఉష్ణ శక్తిని విద్యుత్ శక్తిని ప్రవహింపచేసుకునే స్వభావాన్ని వాహకత్వపు స్వభావము అంటాం. ఏమంటారు సార్? వాహకత్వపు స్వభావం. నెక్స్ట్ సన్నని తీగలుగా సాగే స్వభావాన్ని తాంతవత ధర్మం అనే పేరుతో ప్రతిపాదిస్తాం. పలుచని రేకులుగా సాగే స్వభావాన్ని ప్రధానంగా అగాధ వర్ధనీయత అంటారు. అగాధ వర్ధనీయత. ఇక్కడ గమనించాలి, భూమి ఉపరితలంపై మనకున్నటువంటి మొత్తం ఖనిజాలలో ఏ ఖనిజాలైతే చూడగానే మెరిసే స్వభావం కలిగి ఉండి తన గుండా ఉష్ణ శక్తిని విద్యుత్ శక్తిని ప్రవహింప చేసుకుంటూ సన్నని తీగలుగా పలుచని రేకులుగా సాగే స్వభావాన్ని కలిగి ఉంటాయో వాటన్నిటినీ ఖనిజాలు అంటాం. అలాంటి ధర్మాలను పాటించని వాటిని అలోహ ఖనిజాలు అని పేర్కొంటాం. ఏవైతే ఈ ధర్మాలను పాటిస్తాయో వీటన్నిటి లోహ ఖనిజాలను పేర్కొంటున్నాం. సారీ, ఈ ధర్మాలను పాటించే వాటిని అన్నిటి లోహ ఖనిజాలనే పేరుతో పిలుస్తున్నాం. రైట్ మిత్రమా, రిమైనింగ్ ధర్మాలను పాటించని వాటిని ఏమంటున్నాం? అలోహ ఖనిజాలనే పేరుతో పిలుస్తున్నాం. ఏ ఖనిజాలనైతే దహన చర్యకు గురి చేసినప్పుడు మండించినప్పుడు ఉష్ణ శక్తి ఉత్పన్నమవడానికి దోహదపడతాయో వాటిని ఇంధన ఖనిజాలు అంటాం, లైక్ పెట్రోలియం వంటివి. రైట్ సార్. రిమైనింగ్ అనింధన ఖనిజాలు ఏ ఖనిజాలనైతే రసాయన చర్యలో పార్టిసిపేట్ చేసినప్పుడు రసాయన చర్యలో భాగస్వామ్యం పొందినప్పుడు కొంత ఉష్ణ శక్తి కానీ విద్యుత్ శక్తి కానీ ఉత్పత్తి చెందడానికి దోహదపడతాయో వాటిని అనింధన ఖనిజాలని పేరుతో పిలుస్తాం. ఈరోజు అణు రియాక్టర్లు అణు విద్యుత్ కేంద్రాల్లో ఉపయోగించేవి. రైట్ సార్. వీటన్నిటి దృష్ట్యా లోహ ఖనిజాల్లో అత్యుత్తమ ఉష్ణ విద్యుత్ వాహకం వెండి. రైట్ సార్. అత్యుత్తమ అగాధ వర్ధనితను ప్రదర్శించేది బంగారం. అత్యుత్తమ తాంతవత ధర్మాన్ని ప్రదర్శించేది ప్లాటినం. రైట్ సార్. ఎక్కువగా మెరిసే స్వభావం కలిగి ఉండి అత్యుత్తమ ఉష్ణ విద్యుత్ వాహకంగా ప్రవర్తించేది వెండి. అందుకే మన వాళ్ళు ఎక్కువగా వెండిని ధరించేవాళ్ళు. రైట్ సార్. దాంతో పాటుగా సన్నని తీగలుగా సాగే స్వభావం కలిగి ఉండేది ప్లాటినం. రైట్ సార్. ఈ ప్లాటినం భూమిలో నుంచి తవ్వి తీస్తే శుద్ధ స్థితిలో వస్తుంది, దీనికి ధాతువు ఉండదు. రైట్ సార్. బాగా గమనించండి, ప్రీవియస్ జీకే ప్రశ్న డిఎస్సిలో, అయ్యా ఖనిజాలన్నింటిలోకి వెళ్ళి భూమిలో నుంచి బయటికి తవ్వి తీస్తే శుద్ధ స్థితిలో లభించే ప్రధానమైన ఖనిజం ఏదయ్యా అంటే ప్లాటినం నిక్షేపాలు. ఇంకా ఎక్కువ మెరిసే స్వభావం కలిగి ఉంటుంది. రిమైనింగ్ మనకు లభించేటువంటి అన్నిటి దృష్ట్యా ఇక్కడ పలుచని రేకులుగా సాగే స్వభావం కలిగి ఉన్నది బంగారం. బంగారం పలుచని రేకులుగా సాగే స్వభావం కలిగి ఉంది కాబట్టి మన చెల్లెలు అనేక రకాల ఆభరణాలను తయారు చేసుకుంటూ ఉంటారు. రైట్ సార్. సో ఆ తరహా వీటన్నిటితో పాటుగా అత్యంత కఠినంగా ఉండే లోహ ఖనిజం టంగుస్టన్. విద్యుత్ బల్బులో వినియోగిస్తారు టంగుస్టన్. రైట్ సార్. అత్యంత తేలికైన లోహ ఖనిజం లిథియం. లిథియం నిక్షేపాలను ఈరోజు మనం ఎలక్ట్రికల్ వాహనాల్లో వినియోగిస్తున్నాం. లిథియంని ప్రధానంగా గమనించినట్లయితే వైట్ గోల్డ్గా కూడా పరిగణలో తీసుకుంటాం. రైట్ సార్. ఆ తరహాలోనే ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క ప్రతిపాదన నిమిత్తం ఈ ఖనిజాల యొక్క రకాలను ఒకసారి చూడాలి. ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఈ ఖనిజాలకు సంబంధించిన ఎగ్జాంపుల్స్, ఆ ఖనిజాల యొక్క నిల్వలు ఉత్పత్తులు, వీటి నుంచి ప్రశ్నలు వస్తాయి. రైట్ సార్. ఆ యొక్క ఖనిజాల యొక్క నిల్వలు ఉత్పత్తి పరంగా ఏ రాష్ట్రాలు, ఆ రాష్ట్రాల దృష్ట్యా ఆ ఖనిజాలు తవ్వి తీస్తున్నటువంటి సిస్టమ్స్, ఐ మీన్ మైనింగ్ సిస్టమ్స్, ఎక్కడెక్కడైతే గనులు ఉన్నాయో ఆ గనుల యొక్క పేరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఈ యొక్క పాఠ్యాంశాన్ని జస్ట్ ఒక 2 hours కనుక మీరు టైం కేటాయిస్తే ఒక 2 marks మీ చేతిలో ఉన్నట్టే సార్. 2 hours 2 marks మీ చేతిలో ఉన్నట్టే. పాఠ్యాంశాలు ఓపెన్ చేయండి, ఒక సీక్వెన్స్ ఆర్డర్ చదవండి. ఫస్ట్ ఖనిజాలు, ధాతువులకు సంబంధించిన అంశాలు, తర్వాత ఖనిజాలు వాటి యొక్క రకాలు, ఆ రకాల దృష్ట్యా లోహ ఖనిజాలు అంటే ఎగ్జాంపుల్స్,
ఆ లోహ ఖనిజాల యొక్క ఎగ్జాంపుల్స్ దృష్ట్యా ఉత్పత్తి పరంగా నిల్వల పరంగా రీసెంట్గా బొగ్గు ఉత్పత్తిలో బొగ్గు నిల్వల్లో ఉన్న మొదటి స్థానాల దృష్ట్యా ప్రశ్న రేజ్ అయింది. ఇనుము ఉత్పత్తిలో ఇనుము నిల్వల్లో రేజ్ అయింది. దాంతోపాటు ఇనుముతో సంకలనం చెందే ఖనిజాలని ఫెర్రస్ ఖనిజాలు అంటారు. ఇనుముతో సంకలనం చెందని వాటిని ఫెర్రసేతర లోహ ఖనిజాలు అంటారు. 2 లేదా అంతకంటే ఎక్కువ లోహాలు కలిసి ఏర్పాటు చేసిన సమ్మేళనాన్ని మిశ్రమ లోహాలు అనే పేరుతో పిలుస్తాం. రైట్ సార్, వీటన్నిటి దృష్ట్యా కొంతవరకు మీరు పాఠ్యాంశాన్ని పరిగణలో తీసుకుని ఈ తరహాలో ముందుకెళ్ళే ప్రయత్నం చేయండి. ఓకేనా? రైట్ సార్, ఇప్పుడు ప్రశ్న నిమిత్తం వీటికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఇంటర్మీడియట్ మన సెకండ్ ఇయర్ జాగ్రఫీ దృష్ట్యా మీకు ఆల్రెడీ ఏపీ మిత్రులకు తెలంగాణ మిత్రులకి డిస్కస్ చేసి పెట్టాం. మళ్ళీ చేద్దాం కూడా డిఎస్సి నోటిఫికేషన్ దృష్ట్యా మళ్ళీ క్విక్ రీజన్ కూడా చేద్దాం. ఓకేనా? రైట్ సార్, ఎస్ ఒకసారి గమనించండి మిత్రమా, పాఠ్యాంశం దృష్ట్యా ఒకసారి ఆన్సర్ గుర్తించే ప్రయత్నం చేద్దాం. ఎస్, ఇది వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్లో ఉన్న సూపర్ ఛాలెంజ్ బ్యాచ్ తెలంగాణ మిత్రులకు టెట్కు డిఎస్సికి దోహదపడుతుంది. ఏపీ మిత్రులకు కూడా డిఎస్సి దృష్టిలో ఉంచుకొని రాబోతున్న నోటిఫికేషన్ దృష్ట్యా పర్ఫెక్ట్గా అంటే 100కి 100% ఉద్యోగం వచ్చే విధంగా తీర్చిదిద్దడం జరిగింది. మొత్తం సిలబస్ పైన క్లాసెస్ ఉంటవి, మొత్తం సిలబస్ పైన టెస్ట్లు ఉంటవి. టెస్ట్లో వచ్చిన మార్క్స్ని మీకు అనౌన్స్మెంట్ చేస్తూ ఆ టెస్ట్లో పొటెన్షియల్ ఏరియాస్ ఏమున్నాయనే విషయం కూడా మీకు తెలియపరచడం జరుగుతుంది. రైట్ సార్, ఏపీ మిత్రులకి తెలంగాణ మిత్రులకి కేవలం 1999 రూపీస్ ఆఫర్ ప్రైస్ కొనసాగుతుంది మిత్రమా. ఇది రేపు ఉదయం వరకు లాస్ట్ అవుతుంది. రైట్ సార్, ఎస్ 1999. సో ఈ ఆఫర్ని మనకు యాప్ ద్వారా యాప్లో ఉన్నటువంటి మిత్రులు మన యొక్క యాప్లో చేసిన సిస్టాన్ని ఆధారంగా చేసుకుని మిత్రులు అందిస్తున్నటువంటి ఆఫర్ కాబట్టి రేపు ఉదయం వరకు ఉంటుంది. రిసీవ్ చేసుకునే ప్రయత్నం మీకు తెలిసిన మిత్రులు కూడా చెప్పండి. రైట్ సార్, ఎస్ రిమైనింగ్ అదే తరహాలోనే మిగతా కోర్సులు కూడా అంటే పిఐఈ ప్లస్ సైకాలజీకి, సోషల్ మెథడాలజీకి, దాంతోపాటు సోషల్ కంటెంట్, టెస్ట్ సిరీస్ ఇలా విడివిడిగా ఏర్పాటు చేసి అన్నిటిపైన ఆఫర్ కొనసాగుతుంది. బయటికి పోయి మీరు వేలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు మిత్రమా. జస్ట్ సింపుల్గా తక్కువ పేమెంట్తో ఎక్కువ కంటెంట్ తీసుకొని ఉద్యోగం తప్పకుండా సాధించే విధంగా ఏర్పాటు చేయబడుతుంది. ఓకేనా? రైట్ సార్, ఎస్ ఒక్కసారి ఇక్కడ ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి అయ్యా. రైట్ సార్, గివ్ ద ఆన్సర్ ప్లీజ్ ఫాస్ట్. కొంచెం వేగంగా ఆన్సర్ గుర్తించాలి నాకు. రైట్, అగాధ వర్ధనీయత అంటే పలుచని రేకులుగా సాగే స్వభావం. తాంతవతా ధర్మం అంటే సన్నని తీగలుగా సాగే స్వభావం. మనకు లభించే అన్ని ఖనిజాలలో, అన్ని లోహ ఖనిజాలలో తాంతవత ధర్మం ఎక్కువ ప్రదర్శించేది ప్లాటినం, ఎక్కువ అగాధ వర్ధనీయతను ప్రదర్శించేది మనకు బంగారం. అత్యుత్తమ ఉష్ణ విద్యుత్ వాహకం వెండి, అత్యుత్తమ అధమ ఉష్ణ విద్యుత్ వాహకం వజ్రం. వజ్రం అంటే అత్యంత కఠినమైన పదార్థం. రైట్ సార్, మీ అందరికీ తెలుసు ప్రపంచంలో అత్యంత పెద్ద వజ్రం ఏది? ప్రపంచంలో అతిపెద్ద వజ్రం. కామెంట్ ప్లీజ్ ఫాస్ట్. ఎస్, బంగారం రేట్ ఈరోజు 96,400 రూపీస్ ఉంది సార్. ఓకేనా? రైట్ మిత్రమా. నాగరాజ్ సార్, ఈ ఖండాలకు సంబంధించినటువంటి ప్రస్తావన అనేది సముద్ర మార్గాలను గుర్తించారు అంతే తప్ప ఆ ఖండానికి సంబంధించిన మానవుని యొక్క ఉనికిపై ప్రస్తావన లేదు. ఖండాలకి రోమన్ దేశస్తులు, యూరప్ ఖండానికి సంబంధించిన సముద్ర నావికులు వివిధ రకాల ఖండాలకి సముద్ర మార్గాలను గుర్తించారనమాట. సముద్ర మార్గాల ఆధారంగా ఆ ప్రాంతాల యొక్క ఉనికిని తెలుసుకున్నారు. 1492 సంవత్సరంలో కొలంబస్, అదే 1492 సంవత్సరంలో మాజిలాన్ ఫిలిప్పైన్స్ దేశానికి, మన భారతదేశానికి అయితే వాస్కో డి గామా, వీళ్ళందరూ కూడా ఇతర ప్రాంతాలకి తమ యొక్క భూభాగాల నిమిత్తం వాళ్ళు సముద్రయానం చేస్తూ ఆ యొక్క తీర ప్రాంతాల దృష్టి ఆ ఖండాల యొక్క ఉనికిని తెలుసుకున్నారు. అప్పటికే ఆ ప్రాంతంలో 1,00,000 సంవత్సరాలకు పూర్వమే మానవుని జన్మకు కారణమైన ఖండం ఆఫ్రికా ఖండం అని మెడాగాస్కర్ ప్రాంతం అని చెప్పేసి మనకు చరిత్ర చెప్తుంది. రైట్ సార్, ఎస్. జస్ట్ కోహినూర్ అన్న వాళ్ళంతా కూడా మ్యాక్సిమం వీలైనంత వరకు బాగా చదవాలి మీరు. రైట్ సార్, కోహినూర్ అంటున్నారంటే బాగా చదవాలి. రైట్ సార్. అయ్యా, మనల్ని ఆకర్షించే కొన్ని పదాలు ఉంటాయన్నమాట, ఎప్పుడూ చదువుతుండి ఆకర్షించేవి. రైట్ సార్. ప్రపంచంలో అతిపెద్ద వజ్రం వచ్చేటప్పటికి కాలినోజోయిక్. మన కంటెంట్ క్లాసెస్ పర్ఫెక్ట్గా విన్న వాళ్ళకు క్లారిటీగా అర్థమై ఉంటుంది. రైట్ సార్. కాలినోజోయిక్ వజ్రం ఇది సౌత్ ఆఫ్రికాలో ఉంటుంది, కింబరీ గనులు లభిస్తుంది. ప్రపంచంలో అత్యంత ప్రసిద్ధిగాంచిన వజ్రం, నేను అతిపెద్ద వజ్రం అన్నాను, ప్రసిద్ధిగాంచిన వజ్రం అనలే. అతి ప్రసిద్ధిగాంచిన వజ్రం కోహినూరు వజ్రం. రైట్ సార్. ఈ కోహినూరు వజ్రమే ప్రధానంగా గమనిస్తే మనకు కృష్ణా నది లోయ, కొల్లూరు గనులు, గుంటూరు జిల్లాలో లభించింది. రైట్ సార్. ఎస్, బాగా లీడింగ్లో ఉన్నారు సార్.
లైవ్లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ చేయాలి మీరు, రైట్ సార్. లైక్ చేయాలి, కామెంట్ చేయాలి, రైట్ సార్. మీకు తెలిసిన మిత్రులకు షేర్ చేయాలి. లేకపోతే ఈ టైం కూడా వెంకట్ సార్ క్లాస్ చెప్తున్నాడు, ఈ టైంకి మా కోసం క్లాస్ చెప్తున్నా, మా వెంకట్ అన్న పాపం ఊసురు మాకు తగులుతాను నేపథ్యం మీకు క్రియేట్ చేసుకోండి, బాగా గుర్తుపెట్టుకోండి, రైట్ సార్. చెప్తున్నారు కదా మీరు, రైట్ సార్. ఎస్, 100కి 100% మీ అందరికీ ఉద్యోగాలు వచ్చేటట్టుగా నా వంతు ప్రయత్నం బెస్ట్ ఇస్తా సార్. ఇది గమనించండి. యాజ్ ఏ ఉపాధ్యాయ ధర్మం, మీరందరూ కూడా ఉపాధ్యాయులు, రాబోయే కాలానికి కాబోయే వాళ్ళు, ఇప్పుడున్న ఛాత్రోపాధ్యాయులు కాబట్టి భూమి ఉపరితలంపై భగవంతుడు మనల్ని పరిచయం చేసింది ప్రధాన ఉద్దేశం ఇదే. మన దగ్గర ఉన్న కంటెంట్ని, మన దగ్గర ఉన్న సమాచారాన్ని, తెలిసిన జ్ఞానాన్ని నలుగురు పంచడం కోసం ఉత్తమమైన జన్మ ఇది, రైట్ సార్. సో దానికి కారకులు మీరు కూడా, కాబట్టి ఆ తరహాలో ఉన్నారు కాబట్టి మీరు కూడా నలుగురు చెప్పండి, షేర్ చేయండి. మన యాప్లో మన సిస్టాన్ని, మనకు సంబంధించిన అంశాలు అందరూ కూడా తెలియపరచండి, ఓకేనా, రైట్ సార్. ఎస్, థ్యాంక్ యూ మిత్రమా. క్లియరా, రైట్ సార్. ఒకసారి గమనించి సార్, ఇక్కడ చూడండి సార్ ఒకసారి. మొదటి దశలో ఏర్పడే బొగ్గు, రెండవ రకం చెందిన బొగ్గు, మూడవ రకం చెందిన బొగ్గు, చివరి దశలో ఏర్పడే బొగ్గు అన్నాడు. అసలు బొగ్గు అంటే ఏంటి సార్ ఒకసారి గమనించండి సార్. బొగ్గు మీన్స్ కార్బన్కు సంబంధించినటువంటి ముడి పదార్థం, రైట్ సార్. కార్బన్ యొక్క ముడి పదార్థం గమనించండి సార్. మనకి భూమి ఉపరితలం దృష్ట్యా గోండువానా యుగము అదే తరహాలోనే అంటే టెరిషరీ యుగం అనే ప్రస్తావన వస్తుంది. సో ఇక్కడ కూడా మన భూమి ఉపరితలంపై ఈ యొక్క భూవిజ్ఞాన శాస్త్రజ్ఞుల ప్రస్తావన విదితం. ఈ బొగ్గు నిక్షేపాల దృష్ట్యా బొగ్గు యొక్క రకాలలో గోండువానా రకానికి చెందినటువంటి బొగ్గు అని, టెరిషరీ రకానికి చెందినటువంటి బొగ్గు అనే ప్రస్తావన తీసుకొచ్చారు. గోండువానా రకానికి చెందిన బొగ్గు, టెరిషరీ రకానికి చెందిన బొగ్గు, రైట్ మిత్రమా. భూమి యొక్క ఆవిర్భావ క్రమంలో భాగంగా అయ్యా భూమి ఉపరితలం దృష్ట్యా ఈరోజు మనం చూస్తున్నటువంటి 7 ఖండాలు లేవు అని పలక విరూపకారక సిద్ధాంతంతో పాటుగా ఖండచలన సిద్ధాంతం కూడా ప్రస్తావించింది. అయ్యా మొదటగా భూమి ఆవిర్భావ క్రమంలో భాగంగా సుమారు 150 కోట్ల సంవత్సరాలు, 150 మిలియన్ కోట్ల సంవత్సరాలకి పూర్వం, 150 మిలియన్ కోట్ల సంవత్సరాలకి పూర్వం అనే ప్రస్తావన తీసుకొచ్చింది, రైట్ సార్. సో దాంతో పాటుగా కొన్ని టెక్స్ట్ బుక్ల దృష్ట్యా గమనిస్తే సుమారు 100 కోట్ల సంవత్సరాలకి పూర్వం అని, రైట్ సార్. కొన్ని టెక్స్ట్ బుక్లు అయితే 60 మిలియన్ సంవత్సరాలకి పూర్వం అని. మొత్తంగా అయితే మనం గమనించాల్సింది ఒక 150 కోట్ల సంవత్సరాలకి పూర్వం అనే భావన తీసుకోండి, రైట్ సార్. 150 కోట్ల సంవత్సరాలకి పూర్వం, 450 కోట్ల సంవత్సరాలకి పూర్వం మన భూమి ఆవిర్భవించింది సార్. 450 కోట్ల సంవత్సరాల పూర్వం భూమి ఏర్పడుతూ వచ్చింది. ఆ ఏర్పడుతూ వస్తున్న కాలక్రమంలో 450 కోట్ల సంవత్సరాల తర్వాత కాలం గడుస్తున్నప్పుడు 150 కోట్ల సంవత్సరాలకి పూర్వం భూమి అనేది గోండువానా భూభాగము, అంగారక భూభాగాలుగా ఉండేవి అన్నాడు. అంగారక భూభాగము, గోండువానా భూభాగాలుగా ఉండేవి, రైట్ సార్. ఈ రెండింటిని వేరు చేస్తూ మనకి కొంతవరకు జలభాగం ఉండేది. ఆ జలభాగాన్ని టెథిస్ సముద్రం అనే పేరుతో పిలుస్తాం. ఇది టెథిస్ సీ, టెథిస్ సముద్రం అనే పేరుతో పిలుస్తాం. ఇగో ఈ టెథిస్ సముద్రం తక్కువ లోతును కలిగి ఉండేది. అప్పటికే ఈ అంగారక భూభాగం, గోండువానా భూభాగం పైన విపరీతమైన వృక్ష సంపద, విపరీతమైన జంతు సంపద అభివృద్ధి చెంది ఉన్నది, రైట్ సార్. అప్పటికే ఆవరణాలన్నీ ఏర్పడ్డవి. ఈ ప్రాంతంలో విపరీతమైన జంతు వృక్ష సంపద డెవలప్ అయి ఉన్నది, రైట్ సార్. కాలానుసారంగా ఈ భూమి కేంద్రకం వద్ద కొనసాగుతున్న ఎలక్ట్రోజనిక్ ఉత్తేజిత బలాల కారణంగా అంగారక భూపలక అనేది దక్షిణం వైపు, గోండువానా భూపలక అనేది ఉత్తరం వైపు చలనాలు మొదలైనవి. ఆ చలనాల్లో భాగంగా ఈ గోండువానా భూపలక వయ్యాకారంలో చీలింది. దాంతోపాటు అంగారక భూపలక కూడా ఇట్లా రెండుగా విభజించబడుతూ ఈ యొక్క పలకలన్నీ కూడా విభజించబడ్డ ఈ ముక్కలైన భాగాలు ఒకదాని కూడా దగ్గరగా వస్తున్నవి, రైట్ సార్. దగ్గరగా వస్తున్నప్పుడు ఈ యొక్క సముద్రం లోపల ఉన్న అడుగుతలం ఏమైతుందో ఈ రెండు భూపలకలు దగ్గరగా వచ్చినప్పుడు రెండింటి యొక్క సంపీర్ణ బలాల ప్రభావంతో ఈ లోపల ఉన్న అడుగుతలం అక్కడక్కడ పైకి పోయింది, అక్కడక్కడ లోపలికి పోయింది. పైకి పోయిన భూభాగాలనేమో పర్వతాలని పేర్కొన్నాం, లోపలికి పోయిన భూభాగాలనేమో లోయలనే పేరుతో పిలుస్తాం. జనరల్గా గుర్తుపెట్టుకోండి, రైట్ సార్. మళ్ళీ వాటికి సంబంధించిన టర్మినాలజీ పదాలు మళ్ళీ డిస్కస్ చేద్దాం. ఇక్కడ ఈ రెండు భూపలకలు వచ్చి ఢీ కొట్టినవి, కంబ్లింగ్ అయిపోయి ఈ రోజు మనం చూసిన 7 ఖండాలు ఏర్పడవి. ఈ సముద్రం మొత్తం విచ్ఛిన్నమైపోయి 5 విశాలవంతమైన జలభాగాలు ఏర్పడవి. ఈ రోజు మనం చూసిన 7 ఖండాలు, 5 మహాసముద్రాల ఆవిర్భావ క్రమంలో భాగంగా ఈ రెండు భూపలకలు ఢీ కొట్టినవి అని చెప్పేసి పలకలు కదిలినవని ఖండచలన సిద్ధాంతం ద్వారా తెలిసిపోయింది, పలక విరూపకారక సిద్ధాంతం ద్వారా. ఇగో ఈ కారణము, ఈ సమయం ఏదైతుందో ఈ సమయం లోపల ఈ రెండు భూపలకలు ఢీ కొట్టినప్పుడు ఈ రెండు భూపరితలాలపైన అభివృద్ధి చెందిన వృక్ష జంతు సంపద కొంత భూమి లోపలికి కూరుకుపోయింది,
రైట్ సార్. కాలం గడుస్తూ వచ్చింది, భూమి లోపలి కొన్ని వందల మీటర్ల లోతులోకి వృక్ష సంపద జంతు సంపద కూలుకుపోయింది. మనందరికీ తెలుసు అయ్యా, భూమి ఉపరితలం నుంచి లోపలికి వెళ్తున్న కొద్ది ప్రతి 32 మీటర్ల లోతుకి 1 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత పెరుగుతుంది అని. రైట్ సార్. ఇలా 32 మీటర్ల లోతుకి వెళ్ళే కొలది 1 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత పెరుగుతూ ఉంది. ఈ ఉష్ణోగ్రత పెరుగుతున్న కొలది భూమి లోపల కూరుకుపోయిన వృక్ష జంతు సంపద సగం మాత్రమే దహన చర్యకు గురైతే, లోపల కూరకపోయినాయి కదా, కూరకపోయిన వృక్ష జంతు సంపద సగం మాత్రమే దహన చర్యకు గురైతే, పీడనం వల్ల ఉష్ణోగ్రత వల్ల అవి సగం మాత్రమే దహన చర్యకు గురవ్వడం వల్ల మిగతా సగభాగం అంతా కూడా ఈరోజు మనం తవ్వి తీస్తున్నటువంటి హైడ్రోకార్బన్ల మిశ్రమం రూపంలో లభిస్తున్నవి. రైట్ సార్. ఈ లోపల కూరుకుపోయిన వృక్ష జంతు సంపద ఈరోజు మనం తవ్వి తీస్తున్నప్పటి ఒక హైడ్రోకార్బన్ల మిశ్రమాలు అనే ప్రస్తావన మన భూ విజ్ఞాన శాస్త్రవేత్త తీసుకొచ్చారు. రైట్ సార్. అందులో భాగంగా మనం ఈ కర్రను తీసుకున్నాం అనుకో సార్, ఈ కర్రను పూర్తిగా మండిస్తే ఏమొస్తుంది అయ్యా? కామెంట్ ప్లీజ్ ఫాస్ట్ అయ్యా. గమనించాలి మిత్రమా, కర్రను పూర్తిగా మండిస్తే ఏమొస్తుంది సార్? అర్జున్ గారు ఫాస్ట్గా. సార్ నా కాన్సెప్ట్ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పడం వెరీ ఈజీ, బట్ కాకపోతే రేపు మన పాఠ్యాంశం బోధించాలి. ఈ పాఠ్యాంశం ఈ క్వశ్చన్ నుంచే నేను మొత్తం టాపిక్ అంతా డిపెండ్ ఉంటుంది, ఖనిజాలు అనే పాఠ్యాంశంతో డిపెండ్ ఉంటుంది. రైట్ సార్. ఏమొస్తుంది సార్? అయ్యా, కర్రను పూర్తిగా మండిస్తే ఏమొస్తుంది? రైట్. సంధ్య దేవరి గారు. రైట్ చెల్లె, వెరీ నైస్. రవికుమార్ సార్, మీరు బాగా అడ్వాన్స్ ఉన్నారు సార్, బాగా. రైట్ సార్. యాష్, వెరీ నరేంద్ర గారు, వెరీ నైస్ సార్. రైట్, వెరీ నైస్. రైట్ అయ్యా, బూడిద దిబ్బల గురించి మాట్లాడుకున్నాం కదా. మనకు ఆది మానవుల కాలంలో పిడికలను వీటిని పండుగల సందర్భంలో వాళ్ళు మండించినప్పుడు పిడికలను పూర్తిగా మండిస్తే ఏమవుతుంది సార్? బూడిద వస్తుంది. ఇక్కడ కర్రను పూర్తిగా మండిస్తే బూడిద వస్తుంది. ఈ కర్ర సగం మాత్రమే దహన చర్యకు గురైతే ఏమొస్తుంది? బొగ్గు వస్తుంది. బొగ్గును తీసుకువైపు తిరిగి మళ్ళీ ఉష్ణ శక్తి ఉత్పన్నం చేయడానికి దోహదపడుతుంది. రైట్ సార్. అంటే ఇక్కడ గమనించండి, ఏ ఖనిజాన్ని అయితే ఉష్ణ శక్తి ఉత్పన్నం చేయడానికి దోహదం చేస్తామో వాటిని ఇంధన ఖనిజాలు అంటాం. అంటే ఏ ఖనిజాన్ని అయితే దహన చర్యకు గురి చేసినప్పుడు అది ఉష్ణ శక్తి ఉత్పన్నం చేయడానికి దోహదపడుతుంది, దాన్ని ఇంధన ఖనిజాలు అంటాం. అలా ఈ బొగ్గుని ఇంధన ఖనిజము అంటాం. బొగ్గుని మళ్ళీ ఉష్ణ శక్తిని ఉత్పత్తి చేయడానికి దోహదపడుతుంది కాబట్టి. కానీ ఈ బొగ్గు భూమి అంతర్భాగంలో కూరుకుపోయి ఉపరితలం నుంచి లోపలికి వెళ్తున్న కొద్ది ఉష్ణోగ్రత పెరిగి పీడనం పెరిగి లోపల కొంతవరకు బసాల్ట్ శిలలు, దాంతోపాటు ఈ జీవ సేంద్రియ పదార్థాలు రెండూ కలిసి సంకలనం చెంది సగం మాత్రమే దహన చర్యకు గురై మనకు బొగ్గు అనేది అభివృద్ధి చెందుతూ వచ్చింది. అందులో 250 మిలియన్ సంవత్సరాలకి పూర్వము అభివృద్ధి చెందినటువంటి ఏదైతే బొగ్గు ఉన్నదో దీన్నే గోండ్వానా రకానికి చెందిన బొగ్గు అన్నాం. ఇది అత్యంత పర్ఫెక్ట్గా అత్యంత నాణ్యతావంతం కలిగి ఉంటుంది, ఎక్కువ కార్బన్ కలిగి ఉంటుంది. రైట్ సార్. 250 మిలియన్ సంవత్సరాలకి పూర్వమే ఈ పరిణామ క్రమం వల్ల ఏర్పడ్డ బొగ్గుని గోండ్వానా రకానికి చెందిన బొగ్గు అన్నాం. ఏదైతే సుమారుగా ఒక 90 మిలియన్ సంవత్సరాలకి పూర్వం ఏర్పడిందో దీన్ని టెరిషరీ రకానికి చెందిన బొగ్గు అన్నాం. రైట్ సార్. ఆ పురాతన కాలంలో ఏర్పడ్డ ఈ బొగ్గు గోండ్వానా రకానికి చెందిన బొగ్గు మన భారతదేశంలోని దక్షిణాది రాష్ట్రాల్లో విస్తరించినది. ముఖ్యంగా గమనిస్తే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో సోన్ నది దామోదర్ నది పరివాహక, ఉత్తర భారతదేశంలో దామోదర్ నది పరివాహక ప్రాంతం, మధ్యప్రదేశ్ తదితర ప్రాంతాల్లో సోన్ నది పరివాహక ప్రాంతం, కటక్ ఒడిశా రాష్ట్రాల దృష్ట్యా మహానది పరివాహక ప్రాంతం. నెక్స్ట్ మన యొక్క తెలంగాణ రాష్ట్రంలో అయితే గోదావరి నది పరివాహక ప్రాంతంలో ఈ గోండ్వానా రకానికి చెందిన బొగ్గు అనేది లభిస్తుంది. రైట్ సార్. ఆ బొగ్గు అభివృద్ధి చెందుతున్నటువంటి కాలానుసారంగా వీటిని ఈ తరహాలో పేర్కొన్నాం. ఎక్కువ కాలానికి చెందినదైతే ఎక్కువ పర్సెంటేజ్ ఉంటుంది, కొంచెం తక్కువ కాలానికి చెందినది తక్కువ పర్సెంటేజ్ ఉంటుంది. ఆ తరహా ఇచ్చిన దాన్ని ఆధారంగా చేసుకొని ఇక్కడ బొగ్గు అభివృద్ధి చెందుతున్నది, బొగ్గు ఏర్పడుతున్నటువంటి కాలానుసారంగా అందులో లభించే పర్సెంటేజ్ను ఆధారంగా చేసుకొని ఆన్సర్ గమనిస్తే మనకి భూమి ఆవిర్భావ క్రమంలో భూమి అంతర్భాగంలో ఏర్పడినటువంటి ప్రతిపాదన నిమిత్తం భూమి అభివృద్ధి అంతర్భాగంలో ఈ సగం మాత్రమే దహన చర్యకు గురవుతూ అభివృద్ధి చెందినటువంటి ఈ యొక్క బొగ్గు దృష్ట్యా మొదటి దశలో ఏర్పడేటువంటి బొగ్గు ఏదైతే ఉందో, రైట్ సార్, ఆ మొదటి దశలో ఏర్పడే బొగ్గుని వన్స్ గమనిస్తే మనం ఫిట్ బొగ్గు లేదా కర్ర బొగ్గు అంటాం. రెండవ రకానికి చెందిన బొగ్గు ఏదైతే ఉందో ఈ బొగ్గుని ప్రధానంగా బిట్యూమినస్ అనే పేరుతో ప్రతిపాదిస్తాం. నెక్స్ట్ గమనిస్తే అదే తరహాలోనే మూడవ రకానికి చెందిన బొగ్గు ఏదైతే ఉందో దీన్ని ప్రధానంగా గమనిస్తే మిత్రమా లిగ్నైట్ అనే పేరుతో పిలుస్తున్నాం. చివరి దశలో ఏర్పడే బొగ్గు ఏదైతే ఉందో దీన్ని ఆంథ్రసైట్ అనే పేరుతో ప్రతిపాదించాం. రైట్ సార్. ఎస్, ఇచ్చిన దాన్ని ఆధారంగా చూసుకొని వన్స్ ఒకసారి గమనించి ఆన్సర్ గుర్తించే ప్రయత్నం చేయండి సార్. ఎస్, ఆన్సర్ గమనించండి సార్.
ఇక్కడ మొదటి దశలో ఏర్పడే బొగ్గు ఫిట్, రైట్ సార్. ఫస్టే బర్న్ అయినప్పుడు అందులో ఉన్న కార్బన్ శాతం మొత్తం కూడా ఏమవుతుందంటే డైల్యూట్ అయిపోతుంది, అంటే యాష్ ఎక్కువ మొత్తంలో శాతం, యాష్ శాతం ఎక్కువ ఉంటుంది. కొంచెం కర్ర బొగ్గు తక్కువ ఉంటుంది అనమాట. ఇందులో కార్బన్ శాతం తక్కువ, జస్ట్ ఒక 30%, బిలో 30% ఉంటుంది కార్బన్ శాతం. నెక్స్ట్ రెండవ రకానికి చెందిన బొగ్గు ఏదైతే ఇది బిట్యూమినస్, 80 to 85% ఉంటుంది. నెక్స్ట్ మూడవ రకానికి చెందిన బొగ్గు ఏదైతే లిగ్నైట్ బొగ్గు అంటున్నాం. ఇది ఒక 30 to 50% మధ్యలో ఉంటుంది. చివరి దశలో ఏర్పడే బొగ్గు ఏదైతుందో ఆంథ్రసైట్. ఈ చివరి దశలో ఏర్పడే బొగ్గు తక్కువగా దహనచర్యకు గురై ఎక్కువగా కార్బన్ శాతాన్ని కలిగి ఉంటుంది. అదే ఆంథ్రసైట్ 90 to 95% ఉంటుంది అనమాట, రైట్ సార్. ఈ తరహా ఇచ్చిన దాన్ని ఆధారంగా చేసుకుని సార్ ఫోర్త్ ఆప్షన్ ఈస్ క్వశ్చన్కి రైట్ ఆన్సర్గా పేర్కొనొచ్చు, రైట్ మిత్రమా. ఎస్, ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరము కనిపిస్తుంది. దాంతోపాటుగా 8th క్లాస్ శక్తివన్ అనే పాఠ్యాంశంలో ఉంటుంది ఏపీ మిత్రులకి. ఒక్కసారి గమనించండి సార్. నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి గమనించండి ఫాస్ట్గా. 2021-22 ఇగో ప్రీవియస్ 2024 తెలంగాణ మిత్రులకు అయిన ప్రశ్న మన యొక్క రీసెంట్గా కూడా టెట్లో 2 సార్లు వచ్చింది. సిబిటి ఎగ్జామ్ కదా, 2 సార్లు వచ్చింది. ఏపీ మిత్రులు కూడా వచ్చింది, రైట్స్ గమనించండి సార్. భారతదేశంలో అత్యధికంగా బొగ్గును ఉత్పత్తి చేసే రాష్ట్రాలు వరుస క్రమంలో ఏమున్నవి? ఇంతకుముందు మాట్లాడుకున్నాం కదా, బొగ్గును ఉత్పత్తి చేసే రాష్ట్రాలు అనగానే ప్రధానంగా మనకి ఏం గుర్తు రావాలి? అయ్యా నదీ పరివాహక ప్రాంతాలు. ఎందుకు సార్ అంటే భూమి లోపల కూరుకుపోయిన వృక్షజంతు సంపద దహనచర్యకు గురవుతున్నప్పుడు భూమి కుంగిపోతా వచ్చింది. ఆ కుంగిపోతున్న లోతట్టు ప్రాంతాల నుంచి ఎత్తైన ప్రాంతాల నుంచి వరదలు అనేవి ఎక్కువ మొత్తంలో రావడం, అంటే నదీ ప్రవాహ మార్గాలు ఏర్పడవి. ఈ నదుల ద్వారా కొట్టుకొచ్చిన ఒండు మట్టి క్షేపాలు నిక్షిప్తం అవడం వల్ల లోపల ఇంకా ప్రెజర్ ఎక్కువైంది. ప్రెజర్ ఎక్కువ అవుతున్న కొద్దీ దహనచర్య అధికమైపోయి దహనచర్య అనేది వేగవంతమవుతూ శిలల యొక్క స్వభావరీత్యా బసాల్ట్ శిలల మధ్యలో ఉన్నాయి కాబట్టి ఈ బొగ్గు అనేది అభివృద్ధి చెందుతూ వచ్చింది. అలా మనకు గోదావరి నది యొక్క తీర ప్రాంతాలలోని, నెక్స్ట్ మహానది యొక్క తీర ప్రాంతాలలో, నెక్స్ట్ అదే మన సోన్ నది యొక్క తీర ప్రాంతాలలో, దామోదర్ నది యొక్క తీర ప్రాంతాలను ఈ బొగ్గు నిక్షేపాలు అభివృద్ధి చెందుతూ వచ్చినాయి, రైట్ సార్. అందులో భాగంగా గమనిస్తే ఇక 2021-22 ప్రకారం భారతదేశంలో అత్యధిక బొగ్గు ఉత్పత్తి చేసే రాష్ట్రాల వరుస క్రమంలో ఏమున్నాయి అన్నాడు, రైట్ సార్. వన్స్ ఒక్కసారి ఆన్సర్ గుర్తించే ప్రయత్నం చేయండి మిత్రమా. ఒడిశా, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, తెలంగాణ అన్నాడు. ఒడిశా, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, తెలంగాణ అన్నాడు. ఒడిశా, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, తెలంగాణ అన్నాడు. ఒడిశా, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, తెలంగాణ అన్నాడు. పైన ఇయర్ చూడాలి, ఇయర్ చూసి ఆన్సర్ గుర్తించే ప్రయత్నం చేయండి వన్స్. అయ్యా పైన ఇయర్ చూడాలి. ఇప్పుడున్న వేరు అప్పుడున్న వేరు. ఇప్పుడు ప్రపంచంలో అత్యధికంగా బొగ్గును ఉత్పత్తి చేసే దేశం చైనా. ప్రపంచంలో అత్యధికంగా బొగ్గును ఉత్పత్తి చేసే దేశం చైనా. 2వ స్థానంలో మన భారతదేశమే ఉంది ఉత్పత్తి పరంగా, 2nd పొజిషన్లో, రైట్ మిత్రమా. ఎస్, 3వ స్థానంకి వచ్చేటప్పటికి ప్రధానంగా అమెరికా. యాజ్ పర్ ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్ మిత్రమా, ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్నే ప్రామాణికంగా తీసుకోవాలి మనము. ఇక భారతదేశంలో బొగ్గు నిల్వల దృష్ట్యా గమనించినట్లయితే బొగ్గు నిల్వల్లో భారతదేశంలో మొదటి స్థానంలో ఉన్నది. నిల్వల పరంగా భారతదేశంలో బొగ్గు నిల్వలు ఎక్కువ మొత్తంలో కలిగి ఉన్నది ప్రధానంగా గమనిస్తే జార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్గఢ్. జార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్గఢ్. దాంతోపాటు గమనించినట్లయితే మధ్యప్రదేశ్, వెస్ట్ బెంగాల్, తెలంగాణ, రైట్ సార్. మధ్యప్రదేశ్, వెస్ట్ బెంగాల్, తెలంగాణ. ఇవి ఈరోజు ప్రధానంగా చూసినట్లయితే నిల్వల పరంగా వరుస క్రమంలో 1 జార్ఖండ్, 2 ఒడిశా, 3వది ఛత్తీస్గఢ్, 4వది మధ్యప్రదేశ్, 5వది వచ్చేటప్పటికి వెస్ట్ బెంగాల్, 6వది వచ్చేటప్పటికి తెలంగాణ. తెలంగాణ మిత్రులు గుర్తుపెట్టుకోండి 6వ స్థానంలో ఉంది. నిల్వల పరంగా బొగ్గు నిల్వల పరంగా భారతదేశంలో అత్యధికంగా ఉన్నటువంటి రాష్ట్రాలు జార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్గఢ్ ఈరోజు, రైట్ సార్. ఇక్కడ ఏమన్నాడు ఉత్పత్తి పరంగా అన్నాం మనం. సో ఉత్పత్తి పరంగా అనగానే ఒడిశా, ఛత్తీస్గఢ్, జార్ఖండ్. ఒడిశా, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ ఇవి ప్రస్తుతం 2023-24 యాజ్ పర్ సోషల్ ఎకనామికల్ సర్వే ప్రకారంగా ఒడిశా 1st పొజిషన్లో ఉంది, ఛత్తీస్గఢ్ 2nd పొజిషన్లో ఉంది, జార్ఖండ్ వచ్చి 3rd పొజిషన్లో ఉంది ఉత్పత్తి పరంగా, రైట్ సార్, యాజ్ పర్ టెక్స్ట్ బుక్, రైట్ మిత్రమా. ఎస్, ఒడిశా, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, నెక్స్ట్ మధ్యప్రదేశ్ కూడా. ఉత్పత్తి పరంగా అయితే ఫస్ట్ ఒడిశా, 2nd ఛత్తీస్గఢ్, 3వది జార్ఖండ్, తర్వాత మధ్యప్రదేశ్, తర్వాత తెలంగాణ.
తర్వాత మహారాష్ట్ర, ఇలా వరుస క్రమంలో ఉంటుంది. రైట్ సార్. ఇందులో సింగరేణి కంపెనీ క్యాలరీస్ లిమిటెడ్ యొక్క ప్రధాన కేంద్ర కార్యాలయం కొత్తగూడెం ఉంటుంది, భద్రాద్రి కొత్తగూడెం. రైట్ సార్. ఈ 2021-22 ప్రకారంగా ఒడిశా, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, తెలంగాణ ఇగో ఇవి ఫస్ట్ పొజిషన్లో ఉండేవి, వరుస క్రమంలో ఉన్నవి. రైట్ సార్. 2021-22 ప్రకారంగా. ఇక్కడ 23-24 ప్రకారంగా అయితే ఒడిశా, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర ఇవి వరుస క్రమంలో ఉంటాయి. రైట్ మిత్రమా. ఎస్. సో మోస్ట్ ఇంపార్టెంట్, ఇవి మర్చిపోద్దు సార్. మ్యాక్సిమం మీరు మ్యాప్ పాయింటింగ్ పెట్టుకుంటారో ఎలా పెట్టుకుంటారో మీ ఇష్టం. రైట్ సార్. గమనించండి, ఇక్కడ నేను గుర్తుపెట్టుకున్నాను జేఓసి. రైట్ సార్. నిల్వల పరంగా, ఓసీజే ఉత్పత్తి పరంగా. రైట్ సార్. జేఓసి అంటే బొగ్గు నిల్వల దృష్ట్యా, బొగ్గు ఉత్పత్తిలో అయితే ఓసీజే. రైట్ సార్. అలా నాకు గుర్తుండే విధంగా పెట్టుకున్నాను, అది మీ యొక్క మైండ్ సెట్ అది. రైట్ సార్. ఏదో ఒక కోడ్ క్రియేట్ చేసుకుంటారు కదా. రైట్ సార్. అట్లా అని చెప్పేసి అని ఆ యూట్యూబ్లలో వీటిలో అక్కడక్కడ కొంతమంది మిత్రులు కోడ్ పెడతా ఉంటారు. రైట్ సార్. ఇక వాళ్ళు చెప్పిన అన్ని కోడ్లు గుర్తుపెట్టుకుని లాస్ట్ మనం కోడ్ల ఫామ్ పెట్టుకోవాల్సి వస్తుంది. ఇది మాత్రం బాగా గమనించండి. రైట్ మిత్రమా. కోడు వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పిన కోడ్ మనం గుర్తుపెట్టుకుంటే ఎగ్జామినేషన్లో మనకు గుర్తుకు రాదు. నువ్వు సెల్ఫ్గా పాఠ్యాంశాన్ని చదువుతూ నీ గుర్తుపెట్టుకోవడం కోసం నీకంటే ఒక టెక్నిక్ని, నీకంటే ఒక లాజిక్ని, నీకంటే ఒక కోడ్ను నువ్వు క్రియేట్ చేసుకున్నప్పుడు అది నీ ఒంట్లో జీవం ఉన్నంత వరకు నీకు గుర్తుంటుంది. అంతే తప్ప వేరేటోళ్ళు క్రియేట్ చేసిన కోడ్ మనకు గుర్తుండదు, ఎందుకంటే విత్ ప్రెజర్లో ఉంటాం కాబట్టి. ఇది బాగా గమనించండి, తప్పుగా భావించొద్దు. రైట్ సార్. అసలు పెద్దవాళ్ళు మీరు గౌరవనీయులు, పూజనీయులు. రైట్ సార్. సో క్రీస్తు పూర్వులు కాబట్టి మీకు చెప్పేంత గొప్పవని కాదు, ఇది మాత్రం గమనించండి. ఓకేనా. రైట్ సార్. ఎస్. సో స్టేట్స్ నేమ్ సార్. నిల్వల పరంగా అయితే జార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, వెస్ట్ బెంగాల్, తెలంగాణ. రైట్ సార్. నిల్వల పరంగా జార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్గఢ్. నేను జేఓసి అని గుర్తుపెట్టుకున్నాను, జార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్గఢ్ అని. ఉత్పత్తి పరంగా చూసినట్లయితే 2023-24 ప్రకారంగా ఒడిశా, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర ఇవి ప్రధానమైన మన క్వశ్చన్ రైట్ ఆన్సర్. 2021-22 ప్రకారంగా చూసినట్లయితే క్వశ్చన్ రైట్ ఆన్సర్ ఏంటి సార్? సో ఫస్ట్ ఆప్షన్ ఈస్ క్వశ్చన్ రైట్ ఆన్సర్గా పేర్కొనొచ్చు. క్లియరా? రైట్ సార్. బాలు సార్ అది కూడా కరెక్ట్ ఇచ్చిన. నెక్స్ట్, ఈ క్రింది వాటిని జతపరచండి అయ్యా. వీటికి సంబంధించినటువంటి ప్రధానమైన అంటే రూపాంతరాలు. ఒక ఖనిజం ఒకటి కంటే ఎక్కువ రూపాల్లో లభిస్తుంది. ఆ ఖనిజానికి సంబంధించిన రూపాంతర దృష్ట్యా ఒకసారి ఆన్సర్ గుర్తించే ప్రయత్నించండి. గివ్ ద ఆన్సర్ ప్లీజ్ ఫాస్ట్. సమయం లేదు మిత్రమా, ఒకసారి గమనించి ఆన్సర్ గుర్తించే ప్రయత్నించండి. ఇక్కడ చూస్తే షేల్ అంటే స్లిట్, రిమైనింగ్ అదే మాదిరిగా సున్నపురాయికి సంబంధించి పాలరాయి, దీని యొక్క రూపాంతరత అంటే నెక్స్ట్ అదే మాదిరిగా ఖనిజాల నిమిత్తం బొగ్గు అనగానే ప్రధానంగా గుర్తొచ్చేది వజ్రం. నెక్స్ట్ ఇసుకరాయి అనగానే క్వార్జ్. రైట్ మిత్రమా, వీటి యొక్క రూపాంతరాలు అన్నమాట. సో ఈ శిలలకు సంబంధించిన రూపాంతర ఖనిజాల నిమిత్తం ఇక్కడ గమనించండి, బొగ్గులో వజ్రం అని పేర్కొనగానే వజ్రం అంటే 100% కార్బన్ సార్. 100% కార్బన్ యొక్క రూపాంతరతనే వజ్రం అని పేర్కొంటారు. 96% కార్బన్ ఉంటే దీన్ని గ్రాఫైట్ అనే పేరుతో పిలుస్తాం. గ్రాఫైట్. రైట్ సార్. గ్రాఫైట్ ఏమో 96% కార్బన్ యొక్క రూపాంతరత, 100% కార్బన్ యొక్క రూపాంతరత ఏమో వజ్రం. రైట్ సార్. ఇంతకుముందు మాట్లాడుకున్నాం కదా, ప్రపంచంలో అతిపెద్ద వజ్రం కాలినోజోయిక్ వజ్రం, ప్రపంచంలో అతి ప్రసిద్ధిగాంచిన వజ్రం కోహినూర్ వజ్రం. రైట్ సార్. క్వశ్చన్ రైట్ ఆన్సర్ గమనిస్తే 1C, రిమైనింగ్ 2D, 3B, 4A, CDBA. సో థర్డ్ ఆప్షన్ ఇస్ క్వశ్చన్ రైట్ ఆన్సర్. ఎస్ సార్. రైట్. నెక్స్ట్ వన్, క్రింది వాటిని జతపరచండి. ఇంతకుముందు మాట్లాడుకున్నాం ముడి ఖనిజం భూమిలో నుంచి తవ్వి తీసినప్పుడు మలినాలను కలిగి ఉండే శాతాన్ని బట్టి ముడి ఖనిజాలను పేర్కొంటామని. ఆ ముడి ఖనిజాల దృష్ట్యా పాదరసం, రాగి, వెండి, మాంగనీస్ అని పేర్కొన్నాం. ఇక్కడ పాదరసం యొక్క ముడి ఖనిజం సిన్నబార్. ఫస్ట్ ఇంత రాగానే స్టార్టింగ్లో అడిగాను నేను, సిన్నబార్. పాదరసం భూమి ఉపరితలంపై లభించే లోహ ఖనిజాల్లోకెల్లా ద్రవ రూపంలో లభించే ఏకైక లోహ ఖనిజం పాదరసం. పాదరసం వల్ల మానవునికి సంభవించే వ్యాధి మినీమెటా వ్యాధి. ప్రీవియస్ డిఎస్సి ప్రశ్న ఒకసారి గమనించండి. మినీమెటా వ్యాధి. రైట్ సార్. ఇది జపాన్ దేశంలో గుర్తించారు. జపాన్ దేశంలో పూషియామా అన్రియాక్టర్ పేరడం వల్ల
ఆ అనురియాక్టర్లో ఉన్నటువంటి ఈ యొక్క పాదరసం అనేది సముద్రంలో కలిసిపోయి సముద్రంలో చేపలు ఆహారంగా తీసుకొని చేపలు మరణిస్తాయి. ఆ చేపలు ఎక్కువ మొత్తంలో వేటకు గురై మార్కెట్ తరలించడం, మార్కెట్లో చేపలను ఆహారంగా తీసుకున్న మానవునికి పక్షవాతం లాంటి వ్యాధులు వస్తాయి. ఆ వ్యాధిని మినీమేటా వ్యాధి అంటాం. ఈ మినీమేటా వ్యాధిని గుర్తించిన దేశం జపాన్ దేశం అనే ప్రశ్న వచ్చింది. మినీమేటా వ్యాధి ఏ లోహం వల్ల కలుగుతున్న వ్యాధి వచ్చింది. జపాన్ దేశాన్ని అదే ఎగ్జామ్లో నిప్పన్ అనే పేరుతో ప్రస్తావిస్తారనే ప్రశ్న వచ్చింది. తర్వాత జపాన్ దేశానికి సంబంధించినటువంటి కరెన్సీ గురించి ప్రశ్న వచ్చింది, ఎన్ అని. రైట్ సార్. జపాన్ దేశం యొక్క రాజధాని టోక్యో అనే ప్రశ్న కూడా వచ్చింది. రైట్ సార్, టోక్యో. రైట్ సార్. జపాన్ దేశ రాజధాని టోక్యో, జపాన్ దేశ కరెన్సీ ఎన్. దాంతోపాటు జపాన్ దేశాన్ని నిప్పన్ లేదా సూర్యుడు ఉదయించే దేశంగా పేర్కొంటాం. అదే తరహాలోనే జపాన్ దేశంలో ఉన్న కిబరతి అనేటటువంటి ప్రాంతం ప్రపంచంలో మొట్టమొదటిగా స్వతంత్ర అంటే ఇండిపెండెన్స్ డే మొట్టమొదటిగా నూతన సంవత్సర ఉత్సవాలు జరుపుకునే ప్రాంతం. ప్రపంచంలో మొట్టమొదటిగా సూర్యుడు ఉదయించే భూమి కూడా ఇదే. రైట్ సార్. అలాంటి మినీమేటా వ్యాధికి సంబంధించిన జపాన్ దేశంలోని పుషియామా రియాక్టర్ అనేది ఈ మధ్య 2011 సంవత్సరంలో పేలి మనకి వ్యాధి బయటికి రావడం జరిగింది. అందులో పాదరసం యొక్క ముడి ఖనిజం సిన్నబార్. ఇక ఉష్ణ మాపకాల్లో అధికంగా వినియోగించేది పాదరసమే ఉష్ణ మాపకాలలో. రైట్ సార్. రిమైనింగ్ రాగి నిక్షేపాలు ఇక్కడ గమనించినట్లయితే మిత్రమా రాగి, వెండి, మాంగనీస్ అని పేర్కొన్నాం. రాగి సంబంధించినట్లయితే ఎస్, వెండి, మాంగనీస్. ఒకసారి గమనించి ఆన్సర్ గుర్తించే ప్రయత్నం సార్. ఈ రాగి యొక్క ముడి ఖనిజంని మూలకైట్ అని పేర్కొంటాము. దాంతోపాటు పైరోకైట్ సార్, చార్కోపైలైట్, చార్కోపైలైట్. ఇది భూమిలో నుంచి తవ్వించిన దీనికి పేరు అన్నమాట. ఇప్పుడు అల్యూమినియం ఉంది కదా సార్, రాతి వెండి. అయ్యో మన ఇంట్లో ఉంటాయి కదా చెంబులు, గిలాసులు, తినేటటువంటి ప్లేట్లు అవి ఉంటాయి కదా. అమ్మ వాళ్ళు వీళ్ళు ఏదైనా పంటల నిమిత్తం పిండి వేయడానికి వాటికి తీసుకుపోతే తట్టలు లేదంటే బేషన్లు. పెళ్ళిళ్ళైనటువంటి మన చెల్లెళ్ళకు సాంప్రదాయబద్ధంగా అత్తవారింటి పోయేటప్పుడు బోళ్ళు పెడతారు కదా, ఆ బోలులో కొంచెం పెద్ద పెద్ద బాసనలు ఉంటే ఇవే ఉంటాయి. ఆ పెళ్లి రోజున వంటలు ఉండడానికి ఉపయోగిస్తాం కదా గిన్నెలు, ఆ గిన్నెలన్నీ కూడా ఇదే అల్యూమినియం, రాతి వెండి. ఇగో ఈ రాతి వెండి యొక్క ముడి ఖనిజం బసాల్ట్ అంటాం లేదా బాక్సైట్ అంటాం. బసాల్ట్ లేదా బాక్సైట్. రైట్ మిత్రమా. ఆ తరహాలోనే నెక్స్ట్ వెండి యొక్క ముడి ఖనిజం అర్జెంటైట్, మాంగనీస్ యొక్క ముడి ఖనిజం పైరాలుసైట్. రైట్ సార్, పైరాలుసైట్. ఇవి ప్రధానమైనవి. వీటన్నిటి దృష్ట్యా ఆన్సర్ గమనిస్తే పాదరసాన్ని ఏమన్నా సార్ సిన్నబార్ 1C అనే పేరుతో ప్రతిపాదించాం. రైట్ సార్, 1C. నెక్స్ట్ రాగి వచ్చేటప్పటికి మూలకైట్ 2D, వెండి A, CDA. CDA ఎక్కడ బ్రేక్ అయింది సార్? ఎస్, CDA సెకండ్ ఆప్షన్ క్వశ్చన్ రైట్ ఆన్సర్గా పేర్కొనవచ్చు. రైట్ మిత్రం. ఒక టైం ఎక్కువ తీసుకోదు అన్న అడిగితే జతపరిచిన తొందరగా ఆన్సర్ గుర్తించదు అనమాట. ఎక్కువ టైం తీసుకోకుండా ఆన్సర్ పెట్టచ్చు. ఓకేనా? రైట్ సార్. ఎస్, ఈ తరహాలో ప్రశ్నలు అనేవి మన యొక్క టెస్ట్ సిరీస్ కోర్సులో కంటెంట్లో ఉంటుంది. దాంతోపాటుగా సూపర్ ఛాలెంజ్ బ్యాచ్లో ఉంటుంది సార్. సూపర్ ఛాలెంజ్ బ్యాచ్లో మాత్రం తప్పకుండా ఎగ్జామ్స్ రాయాలి. మీరు ఎగ్జామ్స్ రాయకపోతే నేను మిమ్మల్ని గైడ్ చేయలేను. కారణం సూపర్ ఛాలెంజ్ బ్యాచ్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, AI టూల్స్ ఇంటరాక్ట్ అయి ఉంటవి. మీ స్కోర్ పెరుగుతుందా లేదనే విషయం నాకు తెలుస్తుంది. స్కోర్ తగ్గుతున్నప్పుడు నేను తొందరగా మిమ్మల్ని కాల్ చేసి పర్సనల్గా ఇంటరాక్ట్ అయ్యి ఇలా చదవాలి, ఈ తరహాలో మనం ముందుకెళ్ళాలి, ఈ పాఠ్యాంశాన్ని పరిగణలో తీసుకున్న విధానం గురించి మీకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోవచ్చు అనమాట. కాబట్టి మీరు సూపర్ ఛాలెంజ్ బ్యాచ్లో చేరిన ప్రతి మిత్రుడు కూడా తప్పకుండా వెనక ముందైనా కూడా కొంచెం తొందరగా ఎగ్జామ్ రాసే ప్రయత్నం చేయండి. ఎగ్జామ్స్ రాయట్లేదు, ఈరోజు సూపర్ ఛాలెంజ్ బ్యాచ్లో మళ్ళీ క్లాస్ తీసుకుంటాను. ఈ యొక్క క్లాస్ అయిపోయిన తర్వాత అందరూ వెయిట్ చేస్తూ ఉండండి. రైట్ మిత్రమా. కొత్త వాళ్ళు ఎవరైతే మిత్రులు ఉంటే సూపర్ ఛాలెంజ్ బ్యాచ్కి ఆఫర్ ఉంది 1999K కంప్లీట్ ఫుల్ కోర్స్ సార్. మొత్తం కోర్స్ టెట్ డిఎస్కి దోహదపడుతుంది. తెలంగాణ మిత్రులకి, ఏపీ మిత్రులకి డిఎస్సి ఉద్యోగం తప్పకుండా వచ్చే విధంగా ఏర్పాటు చేయబడ్డవి. అన్ని సబ్జెక్టులపైన టెస్ట్ ఉంటుంది, టెస్ట్కి విశ్లేషణ ఉంటుంది, టెస్ట్లో పొటెన్షియల్ ఏరియాస్ పైన అవగాహన ఉంటుంది, టెస్ట్లో మీ స్కోర్ని బట్టి అనౌన్స్మెంట్ ఉంటుంది. మీకు స్కోర్ ఎంత వచ్చిందనే విషయం అనౌన్స్మెంట్ చేసుకుంటూ ముందుకెళ్తాం. లాస్ట్లో క్విక్ రిజల్ట్ ఉంటుంది. ఇవన్నీ కలిపి ఉన్నటువంటి కోర్స్ కేవలం 1999 మాత్రమే. రైట్ సార్, గమనించండి ఏ తరహాలో ఉందనే విషయం. ఓకేనా? రైట్ సార్. ఎస్. నెక్స్ట్ రిమైనింగ్ మిత్రమా, క్రింది వాటి జతపరచమయ్యా. సో మలజ్కండ్, కుంద్రేముఖ్, కోర్బా, జాదవ్గూడ అని పేర్కొన్నారు. రైట్ సార్. ఇచ్చిన వాటిని ఆధారంగా చేసుకొని ఒకసారి ఆన్సర్ గుర్తిస్తే ఇవన్నీ ఖనిజ నిక్షేపాలకు సంబంధించిన, ఈ ఖనిజ నిక్షేపాలకు సంబంధించిన గనులు. రైట్ సార్. ఒకవైపు ఖనిజ నిక్షేపాలు ఇచ్చాడు, మరొక వైపు గనులు ఇచ్చాడు. ఆ ఖనిజ నిక్షేపాల గనుల్లో మలజ్కండ్ అనేది ప్రధానంగా గురిస్తే కాపర్, మధ్యప్రదేశ్ రాష్ట్రం. కుంద్రేముఖ్ కర్ణాటక రాష్ట్రానికి సంబంధించినది ప్రధానంగా గమనిస్తే ఇది ఇనుప ధాతువుకు సంబంధించిన అంశాలు. కోర్బా బొగ్గుకు సంబంధించిన అంశాలు. కోర్బా బొగ్గు గనులు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉంటవి.
జాదు కూడా యురేనియం నిక్షేపాలు ప్రధానంగా జార్ఖండ్ రాష్ట్రంలో విస్తరించున్నాయి. రైట్ సార్. ఇచ్చిన వాటిని ఆధారంగా చూసుకొని ఒకసారి ఆన్సర్ గుర్తిస్తే ఎస్ గమనించండి మిత్రమా. 2B3 తర్వాత 1 తర్వాత 4. ఎస్ మిత్రమా. 2, 3, 1, 4 వచ్చేటప్పటికి థర్డ్ ఆప్షన్ ఇస్ క్వశ్చన్ రైట్ ఆన్సర్గా పేర్కొనొచ్చు. థర్డ్ ఆప్షన్ రైట్ సార్. ఎస్. ఓం సాయిరామ్ రైట్ సార్. ఎస్ అయ్యా. టెస్ట్ సిరీస్లో క్వశ్చన్ క్రియేటివిటీ, క్వశ్చన్ యొక్క నేపథ్యం, పాఠ్యాంశం అంతా కవర్ చేసేటట్టుగా మిమ్మల్ని ఇంకెక్కువ మొత్తంలో బలోపేతం చేసేటట్టు ఉంటాయి తప్ప మిమ్మల్ని బలహీనపరిచేటట్టు ఉండవు. సార్ మాకు కష్టంగా ఉందంటే తెలంగాణ రాష్ట్రంలో 846 మంది ఎగ్జామ్స్ రాసే క్లాసులు వింటే 341 మందికి ఎట్ ద సేమ్ టైం సార్ ఆన్లైన్ వ్యవస్థ స్థాపించిన 3 నెలల్లో 346 మందికి ఉద్యోగాలు వచ్చినవి. అంటే గమనించండి, ఫస్ట్ స్టార్టింగ్లో వాళ్ళు కూడా ఉన్నారు. అలానే మీరు వినొచ్చు, సిద్దిపేట ఫస్ట్ ర్యాంక్ శ్రీకాంత్ గౌడ్ సార్ కూడా ఫస్ట్ అన్నమాట. సార్ బాగా టఫ్గా ఉన్నాయి, ఈ కష్టమైన ఎగ్జామ్ నేను రాయలేను అని చెప్పేసి. ఇక్కడ రాస్తేనే అక్కడ రాస్తారు సార్. మీరు ఇక్కడ తప్పులు ఎండిపోతే అంత ఎక్కువ మొత్తంలో మీరు పుంజుకుంటారు, తప్పులను పరిశీలించుకుంటారు. కాబట్టి మీరు ఎగ్జామ్స్ రాయాల్సిందనే నేపథ్యంతో రాసిండు. ఈరోజు సిద్దిపేటలో సెకండ్ ర్యాంక్ కొట్టాడు. ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ అట్లా వరుస క్రమంలో ఉన్న ర్యాంకులలో సుమారు ఒక 8 మంది మన యాప్ ద్వారా ఎగ్జామ్స్ రాష్ట్రం వాళ్ళే. అంటే ఇది గొప్పగా చెప్పుకోవడం కాదు, కాకపోతే మన మిత్రులు అడగని చెప్తారు వాళ్ళే క్లారిటీగా. షార్ట్ వీడియోస్ ఉంటాయి, ఒకసారి చూడండి వాళ్ళు ఏ తరహా చదివిన విషయం. మీకు స్కోర్ తగ్గుతుంది, కష్టంగా ఉంది అని అంటే మీరు ఇంకా చదవాల్సింది ఎక్కువ మొత్తంలో ఉంది అని అర్థం. రైట్ సార్. సార్ నా కాన్సెప్ట్ ఒకటే, మన టార్గెట్ 5 km అయితే ప్రాక్టీస్ 10 km అట్లా ఉంటేనే మనం ముందెళ్ళచ్చు. రైట్ సార్. లేదు 5 km నేను ప్రాక్టీస్ చేసుకుంటూ పోతా అంటే లాస్ట్ వచ్చేప్పటికి 5 km కూడా ట్రాక్ చేయలేము. రైట్ సార్. ఎందుకంటే ప్రాక్టీస్లో భాగంగా నీ ఎనర్జీ మొత్తం లాస్ అవుతాయి కదా. కాబట్టి 10 km ప్రాక్టీస్ చేసి 5 km ఈజీగా క్యాండిడేట్ చేయొచ్చు. అలా మీకు సమాచారం చేరవేసేటట్టు ఉంటుంది పాఠ్యాంశాలు మన టెస్టులు అనేవి. రైట్ సార్. దాంతోపాటు టెస్టుల విషయంలో పాఠ్యాంశం అంతా కవర్ అవుతుంది. చెప్తున్నా కదా సార్, ఒక చెల్లె కేవలం ఎగ్జామ్ సిరీస్ రాస్తూ వచ్చింది, కానీ సమయం సరిపోలేదని చెప్పేసి లాస్ట్ మూమెంట్లో ఎగ్జామ్లో వచ్చినటువంటి వ్యూ సొల్యూషన్ అనే ఆప్షన్ చూసి ఎగ్జామ్ రాసి వచ్చింది. ఎప్పుడు క్వాలిఫై కాలేదు. కొంతమంది చెల్లెలు అయితే స్టార్టింగ్ ఫస్ట్ రాసుకుంటూ వచ్చాను. 90+, 96, 98, 100, 108, 106 అట్లా తీసుకొచ్చాను స్కోర్ వ్యూ సొల్యూషన్ ద్వారానే. అంటే ఆ తరహాలో సబ్జెక్ట్ కవర్ అవుతూ ఉంటుంది. కాబట్టి గమనించండి. ఓకేనా. రైట్ సార్. ఎస్. రైట్ రాధా సార్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ మిత్రమా. కష్టంగా ఉన్నా పర్లేదు. ఓం సాయిరామ్ గారు, కష్టంగా ఉన్నా పర్లేదు, మీరు కష్టపడాలి సార్. మీరు కష్టపడితేనే రేపు మనం సార్ మీరు కష్టపడితే మీ 3 తరాలు సెట్ అవుతాయి. బాగా గమనించండి. అమ్మ నాన్నకి గౌరవం, విలువలు అన్నీ. నీకంటే ఒక ఫ్యామిలీ, మీ ఫ్యామిలీలో మీ పిల్లవాడు, వాని పిల్లవాడు కూడా సెట్ అవుతాడు. ఇది గమనించాలి. లేకపోతే మన ప్రధానికి కాంప్రమైజ్ కావాల్సి వస్తుంది. రైట్ సార్. నెక్స్ట్, నాణ్యత ఆధారంగా ఇనుప ధాతువు యొక్క రకాలను అవరోహణ క్రమంలో అమర్చండి. ఇనుము యొక్క ధాతువు. రైట్ సార్. ఇనుము నుంచి భూమిలో నుంచి తవ్వి తీసినప్పుడు అది లభించే స్థితిని బట్టి దాని యొక్క ధాతువును ఆధారంగా చేసి గమనించన్నారు. మ్యాగ్నెసైట్, హెమటైట్, లియోనైట్, సిడరైట్ అనే పేరుతో ప్రస్తావించారు. ఇనుము నిక్షేపాలను ఆధారంగా చేసుకొని మన వాళ్ళు ప్రస్తావన చేశారు. మనకు ఉన్నటువంటి అంశాల దృష్ట్యా మ్యాగ్నెసైట్, హెమటైట్, లియోనైట్, సిడరైట్ అనే ప్రస్తావన తీసుకురావడం జరిగింది. రైట్ సార్. ఇచ్చిన వాటిని ఆధారంగా చూసుకొని ఒకసారి ఆన్సర్ గుర్తించే ప్రయత్నం చేయండి మిత్రమా. ఎస్. వాయిస్ అయితే క్లియర్గా ఉంది కదా సార్. రైట్ సార్. ఈ ఇనుప ఖనిజానికి సంబంధించి ప్రీవియస్ ప్రశ్న ఏంటంటే, ఆధునిక మానవునికి ఆధునిక కాలంలో వెన్నెముకగా పిలువబడుతున్న ఖనిజం ఇనుము అన్నమాట. ఇనుముని ఆధునిక ఖనిజము, ఆధునిక మానవుని యొక్క వెన్నెముకగా పేర్కొంటారు. ఇంతకుముందు బొగ్గుని సూర్యరశ్మి యొక్క కరణంగా పేర్కొంటాం. సూర్యశక్తి యొక్క కరణంగా పిలువబడుతుంది బొగ్గు. ఇక్కడ ఆధునిక మానవుని యొక్క వెన్నెముకగా పిలువబడేదే ఇనుప ధాతువుగా పేర్కొంటారు. ఆధునిక యుగంలో వెన్నెముకలాగా దోహదపడుతుంది. రైట్ సార్. ఇచ్చిన దాన్ని ఆధారంగా చేసుకుని మనకి మ్యాగ్నెసైట్ అంటే ఇనుప ధాతు ఉత్పత్తిలో సార్, ఇక్కడ ఉత్పత్తి పరంగా చూసినట్టయితే ప్రధానంగా ఆస్ట్రేలియా దేశం మొదటి స్థానంలో ఉంటుంది సార్. ఉత్పత్తి పరంగా ఆస్ట్రేలియా. ఇక మన భారతదేశంలో అయితే ప్రధానంగా గమనించాలి, 1904వ సంవత్సరంలో జార్ఖండ్ రాష్ట్రంలోని సింగ్బమ్ అనే ప్రాంతంలో మొదటిగా ఏర్పాటు చేశారు ఇనుప గనులని. సింగ్బమ్ జార్ఖండ్ రాష్ట్రంలో. మన దగ్గర జార్ఖండే ప్రధానంగా గమనించినట్లయితే ఇనుప నిల్వల్లో ఎక్కువగా జార్ఖండ్ రాష్ట్రమే మొదటి స్థానం ఉంటుంది. కానీ ఉత్పత్తిలో ప్రధానంగా గమనిస్తే ఒరిస్సా రాష్ట్రం ఉంటుంది. రైట్ సార్. నిల్వల్లో జార్ఖండ్, ఉత్పత్తి మాత్రం ఒరిస్సా. ఈ రెండు మర్చిపోద్దు సార్. రైట్ మిత్రమా. 1904లో సింగ్బమ్, ఇది ఫస్ట్ భారతదేశం మొదటి ఇనుప గని. బొగ్గు గనులు అయితే 1774 సంవత్సరంలో మనకి పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో రాణిగంజ్
ఇది భారతదేశంలో ఫస్ట్ బొగ్గు గని. రైట్ మిత్రమా. ఇక్కడ మ్యాగ్నెసైట్, హెమటైట్, లియోనైట్, సిడరైట్ అనే పేరుతో పిలిచాం. ఈ యొక్క ఖనిజాన్ని భూమిలోంచి తవ్వి తీసినప్పుడు అది లభించే స్థితిని బట్టి హెమటైట్, మ్యాగ్నెటైట్, లియోనైట్, సిడరైట్ అనే పేరుతో ప్రస్తావించాం. ఇక్కడ గమనించాలి మిత్రమా, మనకు ఒక 70 to 80%, 70 నుంచి 80% వరకు ఉంటే ఇనుము నిక్షేపాలు ఉంటే, ఇనుము యొక్క శాతం ఉంటే, ఫెర్రస్ శాతం ఉంటే దాన్ని మ్యాగ్నెటైట్ అని పేర్కొంటాం. ఒక 60 నుంచి 70% వరకు ఇనుము ఉంటే దీన్ని ప్రధానంగా హెమటైట్ అనే పేరుతో పిలుస్తాం. రైట్ సార్. రిమైనింగ్ ఒక 50% వరకు ఇనుము కలిగి ఉంటే దీన్ని లియోనైట్ అనే పేరుతో పిలుస్తున్నాం. ఒక 30% వరకు ఇనుము కలిగి ఉంటే అంటే బిలో 50% సిడరైట్ అని పేర్కొంటాం. కాబట్టి క్వశ్చన్ రైట్ ఆన్సర్ 1 2 3 4 వరుస క్రమంలో ఉన్నవి. ఎస్, సాయిరామ్ సార్, మీరు అన్నది వాస్తవమే సార్. మీరు అన్నదాన్ని పరిగణలో తీసుకుంటున్నాం. రైట్ సార్. మీరేం వరి కావద్దు, మీరు అదే తరహాలో డిఎస్సి రాసినట్టే ఫీల్ అవ్వాలి. ఓకేనా. రైట్ మిత్రమా. మీరు చేస్తున్న కామెంట్స్ బట్టి నాకు అర్థమయ్యేది ఏంటంటే మీరు మంచి ఫామ్లో ఉన్నారు సార్. ఐపీఎల్ మ్యాచ్లో బెట్టింగ్ పెట్టే వాళ్ళు ఎంతైతే ఫామ్లో ఉన్నారో క్వశ్చన్కి ఆన్సర్ చెప్పడంలో మీరు అంత ఫామ్లో ఉన్నారు. రైట్ సార్. ఎస్, రైట్ మిత్రమా. సంతాల్ తెగలు జార్ఖండ్ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళే. రైట్ సార్. భారతదేశంలో మొట్టమొదటి ఏనుగు సంరక్షణ కేంద్రం సింగ్భం జార్ఖండ్లోనే ఉంటుంది. జార్ఖండ్ రాష్ట్రాన్ని స్టీల్ స్టేట్ ఆఫ్ ఇండియా అని పేర్కొంటాం. స్టీల్ స్టేట్ ఆఫ్ ఇండియా అనే పేరుతో పిలుస్తున్నాం. రైట్ సార్. ఎస్, వెరీ నైస్ మిత్రమా. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ అయ్యా. ఒకసారి క్రింది వాటి జతపరచండి అయ్యా. లిగ్నైట్, బాక్సైట్, మ్యాగ్నెటైట్, పైరైట్ అని పేర్కొన్నాం. క్రింది వాటిని ఒకసారి జతపరచండి. వీటి యొక్క ముడి ఖనిజాలను ఆధారంగా చేసుకుని ఆన్సర్ గుర్తించినట్టయితే లిగ్నైట్ వచ్చేటప్పటికి బొగ్గు, బాక్సైట్ వచ్చేటప్పటికి అల్యూమినియం, మ్యాగ్నెసైట్ వచ్చేటప్పటికి ప్రధానంగా ఇనుము, చార్కోపైరైట్ అని చెప్పేసి అన్నాం కదా ఇంతకుముందు రాగి. కాబట్టి ఇచ్చిన వాటి దృష్ట్యా 4 3 2 1 థర్డ్ ఆప్షన్ ఈస్ క్వశ్చన్ రైట్ ఆన్సర్గా పేర్కొనవచ్చు. థర్డ్ ఆప్షన్. రైట్ సార్. వెరీ నైస్. రైట్ మిత్రమా. క్రింది వాటి జతపరచము. కల్పకం, నరోరా, కైగా, కాకరపార ఇస్ మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ అవర్ ఎనర్జీ రిసోర్సెస్ అనే టాపిక్ ఉంటుంది. శక్తి వనరులు, సాంప్రదాయేతర శక్తి వనరులు, సాంప్రదాయ శక్తి వనరులు. నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్, రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్. పునరుత్పత్తి అయ్యే శక్తి వనరులు, పునరుత్పత్తి కాని శక్తి వనరులు. మానవుడు తన ఉపయోగ నిమిత్తం ఏ వనరులను అయితే వినియోగిస్తున్నప్పుడు తిరిగి పునరుత్పత్తి కాలేని ఉంటాయో వాటిని సాంప్రదాయ శక్తి వనరులు అంటాం. తిరిగి ఉత్పత్తి కానివి నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్. రైట్ సార్. ఇప్పుడు మనం తవ్వి తీసిన ఈ ఖనిజాలన్నీ, రిమైనింగ్ బొగ్గు కానీ తదితర అంశాలని బొగ్గును ఆధారంగా చేసుకుని థర్మల్ విద్యుత్ శక్తిని తయారు చేస్తున్నాం. ఇలాంటివన్నీ కూడా తరిగిపోయే స్వభావం కలిగి ఉంటాయి తప్ప తిరిగి పునరుత్పత్తి కావు. ఇప్పుడు కొండరాళ్ళు, బండరాళ్ళు, గ్రానైట్ ఉంది సార్. ఇంటి దగ్గర మార్బుల్ వేసుకున్నారు. మార్బుల్ తయారు కోసం గ్రానైట్ ఓపెన్ చేసినాం. గ్రానైట్ ఒక రాయి తీసుకొచ్చుకొని యూటిలైజ్ చేసుకుంటే మళ్ళీ ఒక రాయి వస్తుంది. అక్కడ రాదు కదా. ఒక చెట్టు తీసుకొచ్చుకున్నాం సార్, మళ్ళీ ఒక చెట్టు వస్తే ఆటోమేటిక్గా రాదు కదా. ఆ తరహా మానవుడు వినియోగించుకునే కొద్దీ తిరిగి పునరుత్పత్తి కానటువంటి వాటి అన్నిటి సాంప్రదాయ శక్తి వనరులు అంటారు, నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్. ఏ వనరులు అయితే మానవుడు వినియోగించుకునే కొద్దీ తిరిగి పునరుత్పత్తి అయ్యే స్వభావం కలిగి ఉంటాయో వాటి ఎనర్జీ అంటే రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్ అంటాం. సూర్యుని నుంచి వచ్చే సౌర విద్యుత్ శక్తి ఆధారంగా విద్యుత్ శక్తిని తయారు చేస్తాం. సౌరశక్తి ఆధారంగా సౌరశక్తిని రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్ అంటాం. ఇది సాంప్రదాయేతర శక్తి వనరులకి ఉదాహరణ. రైట్ సార్. ఈ తరహా శక్తి వనరుల్లో మనం బొగ్గుని ఆధారంగా చేసుకుని ఎట్లయితే థర్మల్ విద్యుత్ శక్తిని తయారు చేస్తున్నామో ఆ తరహాలోనే భారయుతమైన లోహ ఖనిజాలు మనకి ఆవర్తన పట్టిక, మీరందరూ కూడా 7th క్లాస్ పాఠ్య పుస్తకంలో ఆవర్తన పట్టిక చూసుంటారు. రైట్ మిత్రమా. ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్నాం కదా మనం. రైట్ సార్. అప్పుడు చదువుకున్నాం, ఇప్పుడు చదువుకున్నామా? ఎప్పుడో చదువుకున్నాం. రైట్ సార్. ఇప్పుడు చదివిన పుస్తకాల నిమిత్తం అప్పుడు చదివిన పుస్తకాల నిమిత్తం మళ్ళీ చూస్తే వేరియేషన్ కనబడుతుంది. ఇందులో దీన్ని పీరియాడిక్ టేబుల్ అంటాం. గుర్తున్నదా సార్? పీరియాడిక్ టేబుల్ అనేది కొంతవరకు గమనించినట్లయితే డాబరు, మోస్ట్లే, రైట్ సార్, ఈ తరహా వీళ్ళందరూ తయారు చేసిన అందులో కొంతవరకు గమనిస్తే పీరియాడిక్ టేబుల్లో అడ్డు గీతలు, నిలువు గీతలు ఉంటవి. అడ్డు గీతలను వచ్చేటప్పటికేమో పీరియడ్లు అంటారు, నిలువు గీతలను వచ్చేటప్పటికి గ్రూపులు అంటారు. మొత్తంగా 7 పీరియడ్లు 18 గ్రూపులుగా ఉంటాయి. అందులోకి లాస్ట్ గ్రూప్ను 0 గ్రూప్ ఎలిమెంట్స్ అంటారు. కింద యాక్టినైట్స్, లాంథనైట్స్ అనేటువంటి మూలకాలు ఉంటాయని. యాక్టినైట్స్, లాంథనైట్స్
భారరహితమైన మూలకాలు. ఇవి రేడియో ధార్మికతను ప్రదర్శించే స్వభావం కలిగి ఉంటాయి. రేడియో ధార్మికత అంటే తనంతర తానుగా ఉష్ణ శక్తిని ఉత్పత్తి చేసే స్వభావం కలిగి ఉన్నది. రైట్ సార్. ఏ వస్తువు అయితే తనంతర తానుగా ఉష్ణ శక్తి ఉత్పత్తి చేసుకునే స్వభావం కలిగి ఉంటాయో వాటిని రేడియో ధార్మికత కలిగిన వస్తువుగా పేర్కొంటారు. సార్ మొబైల్ ఫోన్ క్లాస్ చూస్తున్నా క్లాస్ వింటున్నా, వెంకట సార్ క్లాస్ వింటున్నా మొబైల్ అంతా కూడా ఏమైంది సార్, హీట్ ఉత్పన్నం చేస్తుంది, ఉత్పత్తి. దట్ ఈస్ కాల్డ్ రేడియేషన్ అనేది బయటకు వస్తుంది అనమాట. రైట్ సార్. ఆ తరహా ఈ కింద ఉన్న రేడియో ధార్మిక ప్రదర్శించే భారరహిత ఖనిజ మూలకాలు ఏవైతున్నాయో వీటిని తీసుకుపోయి అణురియాక్టర్ అనేటటువంటి పరికరంలో పొందుపరిచి వాటిని విభజించినప్పుడు ఆ యొక్క కేంద్రక విచ్ఛిత్తి అనే రసాయనిక చర్య వల్ల వాటి విడిపోయి కొంత ఉష్ణశక్తి ఉత్పన్నమవుతుంది. ఉత్పత్తి అయిన ఉష్ణశక్తిని తిరిగి విద్యుత్ శక్తిగా మార్చే ప్రయోగ కేంద్రాలని అణువిద్యుత్ కేంద్రాలు అంటాం. అలాంటి అణువిద్యుత్ కేంద్రాలు భారతదేశంలో 7 అణువిద్యుత్ కేంద్రాలు, సుమారుగా 21 అణురియాక్టర్లు ఉన్నాయి. అందులో ఈ 7 అణువిద్యుత్ కేంద్రాల నుంచి ప్రశ్న లేకుండా ప్రశ్నపత్రం ఉండదు. రైట్ సార్. అవి ఎక్కడ ఉన్నాయనే విషయం తెలుసుకుంటూ సరిపోతుంది ప్రాపర్గా. రైట్ సార్. ఇన్ కేసు ఒకవేళ ఈ యొక్క 7 అణువిద్యుత్ కేంద్రాలకు సంబంధించినటువంటి అంశాలు మన ఎగ్జామ్కి ముందు 3 మంత్స్ ముందు కనుక ఏమైనా న్యూస్ పేపర్లు వస్తే, వార్తా కథనాల దృష్టి వస్తే అక్కడ నుంచి కూడా ప్రశ్న వచ్చే అవకాశం ఉంటుంది కనుక కాబట్టి వాటి పరిగణలో తీసుకోవాలి. కల్పకం, నరోరా, కైగా, కాక్రపార. ఇగో ఈ కల్పకం అనేది తమిళనాడు రాష్ట్రంలో ఉంది. దీనిలో కామిని పనిచేస్తున్నది. ఎవరు పనిచేస్తున్నారు సార్? బాలు సార్. కామిని పనిచేస్తున్నది. కల్పకంలో కామిని పనిచేస్తున్నది. ఇందిరాగాంధీ అటామిక్ రీసెర్చ్ సెంటర్. రైట్ సార్. ఇందిరాగాంధీ అటామిక్ రీసెర్చ్ సెంటర్ కల్పకంలోనే ఉంటుంది. ఇక్కడ కామిని పనిచేస్తుంది. ఇగో నరోరా అణువిద్యుత్ కేంద్రం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం. అయ్యా, దేశ రాజధాని న్యూఢిల్లీ పట్టణానికి విద్యుత్తును సరఫరా చేసినటువంటి ఏకైక అణువిద్యుత్ కేంద్రం నరోరానే. దేశ రాజధానికి త్రాగునీటిని అందించేటటువంటి ప్రాజెక్ట్ ఏంటో కూడా తెలుసుకునే ప్రయత్నం చేయండి, కామెంట్ చేయండి. రిమైనింగ్ కైగా అణువిద్యుత్ కేంద్రం కర్ణాటక రాష్ట్రం. ఎలక్ట్రానిక్స్ రాజధాని బెంగళూరు పట్టణానికి అణువిద్యుత్ శక్తి అందిస్తుంది. రిమైనింగ్ కాక్రపార అణువిద్యుత్ కేంద్రం ప్రధానంగా గుజరాత్ రాష్ట్రంలో ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే కోటా అణువిద్యుత్ కేంద్రం రాజస్థాన్ రాష్ట్రంలో ఉంది. మహారాష్ట్రలో తారాపూర్ అణువిద్యుత్ కేంద్రం ఉన్నది. ఈ తారాపూర్ అణువిద్యుత్ కేంద్రం ఏదైతే ఉందో ఇదే ట్రాంబే అనే ప్రాంతం వద్ద కనిపిస్తుంది. తారాపూర్ అణువిద్యుత్ కేంద్రంలో భారతదేశంలో మొట్టమొదటి అణువిద్యుత్ కేంద్రం తారాపూరే. భారతదేశంలో పెద్ద అణువిద్యుత్ కేంద్రం రాజస్థాన్ రాష్ట్రంలో ఉన్న కోటా అణువిద్యుత్ కేంద్రం లేదా రావత్ భట్ అణువిద్యుత్ కేంద్రం. ఇగో ఈ తారాపూర్ అణువిద్యుత్ కేంద్రం లోపల ఫస్ట్ అణు రియాక్టర్ అప్సరా. ఎవరు సార్? అప్సరా. ఈ అప్సరా అనే అణు రియాక్టర్ ని ఏర్పాటు చేశారు. భారతదేశంలోని మొట్టమొదటి అణు విద్యుత్ కేంద్రం తారాపూర్, మొట్టమొదటి అణు రియాక్టర్ అప్సరా. ఇగో ఈ అప్సరా అనే దేశంలో మొట్టమొదటి అణు రియాక్టర్. ప్రీవియస్ జీకే ప్రశ్న డిఎస్సిలో. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించుకున్నాం మనం. ఎవరిని? బాలు సార్. సో స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించుకున్నాం చిన్న రాజు. వన్స్ కామారెడ్డి జిల్లా నుంచి ఈసారి జాబులు కొట్టకపోవాలి, మీ సంగతి చెప్తాను. రైట్ సార్. కామిని ఏదైతుందో ఈమె స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించుకున్నటువంటి కల్పకం అనే అణువిద్యుత్ కేంద్రంలో పనిచేస్తున్న మొట్టమొదటి అణు రియాక్టర్. భారతదేశంలో మొట్టమొదటి అణు రియాక్టర్ అప్సరా. ఇది స్వదేశీ, విదేశీ రష్యా వారి సహకారంతో నిర్మించుకున్నాం. స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించుకునే మాత్రం కామిని. రైట్ సార్. కామిని ఎక్కడుంది అడిగే అవకాశాలు. అప్సర ఎక్కడుంది అని, ఎవరు వీళ్ళు అని చెప్పేసి, అంటే భారతదేశంలో మొట్టమొదటి అణు రియాక్టర్ ఎవరు, భారతదేశం స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన అణు రియాక్టర్ ఎవరు, ఇలాంటి క్వశ్చన్లు అడిగినప్పుడు ఆన్సర్ గుర్తించే ప్రయత్నం చేయాలి. ఓకేనా? రైట్ సార్. ఎస్ ఎస్ వెరీ నైస్ మిత్రమా. రైట్ చిన్న. నెక్స్ట్ క్వశ్చన్ రైట్ గమనిస్తే ఒకసారి గమనించండి సార్. వెరీ నైస్. రైట్ సార్. రామ్గంగా నదిపైన రామ్గంగా ప్రాజెక్టు దేశ రాజధానికి నీటిని అందించే ప్రాజెక్ట్. క్రింది వాటిని జతపరిచింది. గమనించినట్లయితే జతపరిస్తే కల్పకం తమిళనాడులో ఉంది, నరోరా ఉత్తరప్రదేశ్లో ఉంది, కైగా కర్ణాటకలో ఉంది, కాక్రపార గుజరాత్లో ఉంది, కోటా రాజస్థాన్లో ఉంది, తమిళనాడు రాష్ట్రంలో ఇంకొకటి ఉన్నది. రీసెంట్గా క్వశ్చన్ వచ్చింది మీకు. రైట్ సార్. 2 అణు విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేశాం, అంటే 2 అణు రియాక్టర్ని పొందుపరిచాం. అక్కడ బ్రాంచ్ 2 ఏర్పాటు చేసాం అనమాట. కుడం. రైట్ సార్. ఎవరు సార్? కుడం. ఇగో ఈ కుడం అణు విద్యుత్ కేంద్రం. నిద్రపోతున్న మిత్రులందరూ పాపం తగులుతుంది. రైట్ సార్. బాగా గమనించాలి. మీరు ఫోన్ పట్టుకొని నిద్రపోతే వెంకట్ సార్ పాపం ఊసురన్నీ మీకు తగులుతాయి సార్. బాగా గుర్తుపెట్టుకోండి. ఎట్టి పరిస్థితులు కూడా నిద్రపోవద్దు. కుడం అణు విద్యుత్ కేంద్రం తమిళనాడు రాష్ట్రంలో ఉంది. రష్యా వారి సహకారంతో ఏర్పాటు చేశాం. రైట్ సార్. ఇది ఇటీవల కాలంలో దీని కెపాసిటీ 1000 మెగావాట్ల అణు విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేసే భారతదేశంలో. దీని కేపబిలిటీ ఇంకా పెంచడం కోసం వివిధ రకాల కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. రైట్ సార్. ఎస్. నెక్స్ట్
అస్మా చెల్లె రైట్ రా. నెక్స్ట్ కింది వాటి జతపరచం సార్. థర్మల్ విద్యుత్ కేంద్రాలు అవి ఎక్కడెక్కడ ఉన్నాయి? రైట్ సార్, ఒకసారి గమనించి ఆన్సర్ గుర్తించండి సార్. థర్మల్ విద్యుత్ కేంద్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయో. రైట్ సార్. దువారన్ గుజరాత్ రాష్ట్రంలో ఉంది. దాంతోపాటు గమనిస్తే కోర్బా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉంది. కొత్తగూడెం తెలంగాణలో ఉంది. తాల్చేర్ ఒడిశా రాష్ట్రం ఉంది. ఇవి ఎక్కడెక్కడ ఉన్నాయో సార్, వీటి పేర్ల మీదనే మ్యాక్సిమం నేషనల్ పార్క్స్ కానీ లేదా వన్యమృగ సంరక్షణ కేంద్రాలు కానీ ఉంటాయి. గమనించండి, ఒక ప్రాంతంలో ఖనిజాలను తవ్వి తీసి మన ఎక్కువ మొత్తంలో అభివృద్ధి చేపడుతున్నప్పుడు ఆ ప్రాంతం యొక్క పర్యావరణాన్ని సమతుల్యం చేయడం కోసం సో మనకు భారతదేశంలో 1976లో ఏర్పాటు చేసిన సామాజిక అటవీ అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా సామాజిక అడవులను పెంపొందిస్తారు. అందులో భాగంగానే వన్యమృగ సంరక్షణ కేంద్రాలు కూడా ఏర్పాటు చేస్తారు. కాబట్టి ఇలాంటి పేర్లు వచ్చిన ఎక్కడెక్కడ ఉన్నాయి, వాటికి సంబంధించినటువంటి నేషనల్ పార్క్స్ కానీ వాటికి సంబంధించిన వన్యమృగ సంరక్షణ కేంద్రాలు ఉంటాయి. అవి గమనించే ప్రయత్నం చేయాలి. రైట్ మిత్రమా? ఎస్. నిద్రపోతున్నారా? పోతున్నారు. నెక్స్ట్ క్వశ్చన్ ఆన్సర్ గుర్తించండి సార్. క్రింది వాక్యాలను పరిశీలించండి. దీనికి ఆన్సర్ పెట్టండి సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్రింది వాక్యాలను పరిశీలించండి. గోండవానా శిలల పొరల్లో సహజ వాయు నిక్షేపాలు లభించును. అదే మాదిరిగా కొండార్మా లేదా కొండాలైట్ శిలల్లో మైకా సమృద్ధిగా లభిస్తుంది. తర్వార్ శిలలు పెట్రోలియంకు ప్రసిద్ధి అన్నాడు. రైట్ సార్, ఇక్కడ గమనించాలి. గోండువానా శిలల్లో ప్రధానంగా బొగ్గు నిక్షేపాలు ఎక్కువగా లభిస్తాయి. కొండార్మా శిలల్లో మైకా సమృద్ధిగా లభిస్తుంది. ఇది ప్రాపర్గా గమనించినట్టయితే మనకు తూర్పు కనుమల్లో కనిపిస్తుంది. తూర్పు కనుమలు. తర్వార్ శిలలు ఏదైతే ఉన్నాయో, తర్వార్ శిలలు పెట్రోలియం అవక్షేపిత శిలలకు సంబంధించింది. అవక్షేపిత శిలలు. తర్వార్ శిలల్లో ప్రధానంగా ఇతర ఖనిజ నిక్షేపాలు అనేవి ఎక్కువ మొత్తంలో లభిస్తూ ఉంటాయి. పెట్రోలియం కాకుండా అలోహ ఖనిజ నిక్షేపాలు, లోహ ఖనిజ నిక్షేపాలు లభిస్తాయి. ఈ పెట్రోలియం కానీ హైడ్రోకార్బన్ అన్నీ అవక్షేపిత శిలలో లభిస్తూ ఉంటాయి ప్రధానంగా. రైట్ సార్, ఇచ్చిన వాటి దృష్ట్యా ఓన్లీ 2 మాత్రమే సరైనది అనమాట. రైట్ సార్, మిగతా అన్నీ సరైనవి కాదు కాబట్టి 2 మాత్రమే రైట్, మిగతావి కావు. రైట్ మిత్రమా? ఆ తరహా ఇచ్చిన వాటిని ఆధారంగా చేసుకొని ఆన్సర్ గుర్తించే ప్రయత్నం చేయండి. రైట్ మిత్రమా? సో క్లియర్? రైట్. ఎస్ మిత్రమా. నెక్స్ట్ కమింగ్ తెలంగాణ రాష్ట్రంలో హెచ్జిటి వాళ్ళకి సోషల్ కంటెంట్ ప్లస్ టెస్ట్ సిరీస్ కోర్స్ ఏర్పాటు చేయబోతున్నాం. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మిత్రులు కూడా ఏర్పాటు చేయబోతున్నాం మిత్రమా. హెచ్జిటి మిత్రులకి ఇక్కడ సోషల్ సంబంధించిన కంటెంట్ ప్లస్ టెస్ట్ సిరీస్తో పాటుగా రిమైనింగ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మిత్రులకి డిఎస్సికి సంబంధించినటువంటి సోషల్ కంటెంట్ కోర్స్, టెస్ట్ సిరీస్ కోర్స్ అందుబాటులో ఉంది. నెక్స్ట్ అదే తరహాలోనే తెలంగాణ మిత్ర కూడా సోషల్ కంటెంట్ కోర్స్ అందుబాటులో ఉంది. టెట్కు డిఎస్సి రెండింటి దోహదపడేటట్టుగా. నెక్స్ట్ రిమైనింగ్ రేపు మళ్ళీ మనం 50 days ప్లాన్ ఒకటి ప్లాన్ చేస్తున్నాం రేపు. ఓన్లీ టెట్ కోసం మాత్రమే. అందులో మన కోర్సులు తీసుకున్న వాళ్ళు ఎవరు జాయిన్ కావాల్సిన అవసరం లేదు. కొత్తగా టెట్ కోసం ప్రిపేర్ అయ్యే మిత్రులు మీ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని ఒక 2-3 months వ్యాలిడిటీ ఉంటుంది. దానిలో కంటెంట్ క్లాసులు ఉంటాయి, టెస్టులు ఉంటాయి. రైట్ సార్, అది కేవలం టెట్ కోసం మాత్రమే ఏర్పాటు చేయబడింది. మిగతా మన కోర్సులో ఉన్న వాళ్ళు మాత్రం ఆ కోర్సు తీసుకోవాల్సిన అవసరం లేదు. రైట్ సార్, 50 days ప్లాన్ మీరు ఎవరు తీసుకోవాల్సిన అవసరం లేదు మిత్రమా. మన యొక్క సూపర్ ఛాలెంజ్ బ్యాచే మీకు డిఎస్సి ఉద్యోగం తప్పకుండా వచ్చే విధంగా దోహదపడుతుంది. సో మన యొక్క వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్లో ఉన్నటువంటి సూపర్ ఛాలెంజ్ బ్యాచ్ మీకు తెలిసిన మిత్రులకు షేర్ చేయండి, తెలియపరచండి. సో కేవలం 1999 రూపాయలతో కంప్లీట్గా మిమ్మల్ని మీ యొక్క విజయానికి దగ్గర చేయడానికి దోహదపడుతుంది. సో డిఎస్సి విజయం తథ్యం అనే విధంగా రూపొందించబడ్డది. రైట్ సార్? ఎస్. ప్లే స్టోర్కి వెళ్ళి యాప్ డౌన్లోడ్ చేసుకోండి, తెలిసిన మిత్రులకు తెలియపరచండి. ఎర్లీ మార్నింగ్ రేపు 4 AM లేట్ నైట్ అయిందా? రైట్ మిత్రమా? ఎస్. సో క్లియరా? సో హౌ ఈజ్ యువర్ ఫీలింగ్స్ నౌ? డిఎస్సి నోటిఫికేషన్ వచ్చిన రిమైనింగ్ మీ అందరితో పాటు డే అండ్ నైట్ మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటుంది మిత్రమా. మీరు కూడా మా వెంకట్ సార్ మాకు అందుబాటులో ఉన్నాడు అని చెప్పేసి మీకు అనిపిస్తే ఒక స్టాటస్ పెట్టి షేర్ చేసి సపోర్ట్ చేయండి. రేపటి వరకు ఆఫర్లు అన్నీ కూడా అదే మాదిరి ఉంటుంది కాబట్టి ఆఫర్లో ఉన్నప్పుడే తీసుకునే ప్రయత్నం చేయమని చెప్పండి, ఆర్థిక భారం పడకుండా. ఓకేనా? మనం ఏర్పాటు చేసిన ఆర్థిక పరంగా స్వావలంబన కోసం కాదు, ఎక్కువ సంఖ్యలో అభ్యర్థులకు చేరువై ఎక్కువ రిజల్ట్ తీసుకొచ్చి మనం గుర్తింపు కోసం పనిచేస్తున్నాం. ఇది గమనించిన మిత్రమా. ఓకేనా? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఏపీ మిత్రులకి సో నోటిఫికేషన్ నిమిత్తం రేపు మార్నింగ్ టైంలో మనం కలిసే ప్రయత్నం చేద్దాం. రైట్ సార్? ఎస్. రేపు అందరికీ డిస్కస్ చేద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెంకన్న సార్, అవక్షేపిత శిలలు అంటే జస్ట్ ఎగ్జాంపుల్ గమనించండి. ఇప్పుడు సముద్రం లోపట మనకు టెథిస్ సముద్రం లోపల ఉన్న అడుగు భాగంలోని అవక్షేపిత శిలలతో కూడుకున్న ప్రాంతాలే ఈరోజు హిమాలయాలనే ఒక సెంటెన్స్ ఉంటుంది మనకి ఇంటర్మీడియట్లో.
ఈ నదుల ద్వారా కొట్టుకొస్తున్నటువంటి ఒండుమట్టి క్షేపాలన్నీ సముద్రంలో కలుస్తాయి. నదుల ద్వారా ఒండుమట్టి క్షేపాలతో పాటు కొంత నీరు కూడా కలిసినప్పుడు నీటి ద్వారా ఒండుమట్టి క్షేపాలు నదికి ఇరువైపులా పేరుకపోతుంది. నదితో పాటు సముద్రంలో కలిసినప్పుడు నీటితో పాటు వచ్చేటటువంటి కొన్ని మూలకాలు ఖనిజాలు ఉంటాయి కదా, కొన్ని సూక్ష్మమైన రేణువులు, ఇవన్నీ సముద్రంలో కలవగానే బరువైన పదార్థాలన్నీ కిందికి పోతవి, తేలికైన పదార్థాలు పైకి వస్తాయి సముద్రంలో. ఈ కిందికి పోతున్నటువంటి బరువైన పదార్థాలన్నింటినీ ఆ చేరుతున్నటువంటి కింది భాగం లోపల ఉన్న అడుగుతలం ఏదైతుందో అడుగుతలం అంతా కూడా రిసీవ్ చేసుకుంటూ ఉంటుంది. ఈ రిసీవ్ చేసుకునే స్వభావంతో కొంత పొరలుగా పైనుంచి వచ్చి చేరుతున్నటువంటి అనేక రకాల శిలలు, అనేక రకాల ఖనిజాలన్నీ కూడా దానిలో ఇంక్లూడింగ్ అయి అవక్షేపితం కాబడతవి, అంటే లోపల ఇమిడిపోతవి. అలా ఇమిడిపోయినటువంటి అనేక రకాల ఖనిజాల యొక్క అనేక రకాల భౌతిక రసాయనిక స్వభావాలను కలిగి ఉన్నటువంటి ఒక సంక్లిష్ట పదార్థాన్నే అవక్షేపిత పదార్థము అంటాం. అలాంటి అవక్షేపిత పదార్థాలలోనే అవక్షేపిత శిలలు ఏవైతున్నాయో ఆ శిలల్లోనే మనకు పెట్రోలియం నిక్షేపాలు, తార్ నిక్షేపాలు వస్తాయి. అందుకే సముద్ర అడుగు భాగంలోనే బాంబే హై మనకి పెట్రోలియం నిక్షేపాలను తవ్వితీస్తుంది కదా, అది మెయిన్ కాన్సెప్ట్. రైట్ సార్? ఎస్ సాయిరామ్ సార్. ఉంటుంది సార్, నోటిఫికేషన్ వస్తే నైట్ 11:30 10 o'clock to 12 o'clock వరకు ఉంటుంది. మీకు రిజల్ట్ అనౌన్స్మెంట్ ఉంటుంది, దాంతోపాటు మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్స్పై ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. మౌంట్ అబు వేసవిడి కేంద్రం రాజస్థాన్ రాష్ట్రం ఉంటుంది చెల్లె. రాజస్థాన్ రాష్ట్రంలోని ఆరావళి పర్వతాల్లో అత్యంత ఎత్తైన పర్వత శిఖరం గురు శిఖరానికి సమీపంలోనే మనకు మౌంట్ అబు అనే వేసవిడి కేంద్రం ఉంటుంది. మౌంట్ అబు అనే వేసవిడి కేంద్రం రాజస్థాన్ రాష్ట్రంలో ఉన్నటువంటి జైన మతానికి చెందినటువంటి దేవాలయం దిల్వారా దేవాలయం ఉంటుంది. అక్కడే ఇది ప్రధానమైనటువంటి పవిత్ర కేంద్రంగా పేర్కొనవచ్చు. రైట్, ఆల్ ద బెస్ట్ వన్స్ అగైన్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ మిత్రమా, గుడ్ నైట్. నెక్స్ట్ నైట్ అయిందా? ఈ ఒక్కరోజు రెస్ట్ తీసుకోండి. రేపటి నుంచి యుద్ధం స్టార్ట్ చేద్దాం. ఉదయం 4 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు మీతో పాటు మీ వెంకట్ సార్. సో ఎప్పుడు చూస్తూ ఉండండి వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్ని, వీక్షిస్తూ ఉండండి యూట్యూబ్ ఛానల్ని. మీ తెలిసిన మిత్రులకు చెప్పండి, షేర్ చేయండి. కీప్ స్టాటస్. రైట్ సార్? అవర్ కోర్స్ అండ్ యూట్యూబ్ అడ్రస్, దాంతోపాటుగా యాప్ అడ్రస్ని. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు మిత్రమా. థ్యాంక్ యూ సాయిరామ్.